వెల్కమ్ అండి అందరికి. ఓకే. సో వెల్కమ్ అండి. మనము రిలేషన్‌షిప్స్ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేసాం నిన్న. సో, అండ్ అసలు రిలేషన్‌షిప్స్ ఎందుకు అర్థం చేసుకోవాలి అన్న దాని నుంచి మొదలుపెట్టాం. సో, ప్రతి హ్యూమన్ బీయింగ్ సో, ఈ వర్క్‌షాప్‌లో మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే అసలు మనిషి ఏంటి? మనిషి యొక్క విలువలేంటి? అండ్ ఎటువంటి ఆహ్, ప్రయారిటీస్ తోటి మనిషి జీవిస్తే సంతోషంగా అండ్ అందరికీ కంఫర్టబుల్‌గా ఉండేటట్టు జీవించొచ్చు అనేది వర్క్‌షాప్ గోల్ కదా! సో, అందులో మనం హ్యూమన్ బీయింగ్ గురించి అర్థం చేసుకుంటూ, ప్రతి మనిషి యొక్క బేసిక్ యాస్పిరేషన్ ఏంటి అనేది ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసాం. రైట్. అందులో మీ మీ ముందుంచిన ప్రపోజల్ ఏంటి అంటే, ప్రస్తావన ఏంటి అంటే, ప్రతి మనిషి ఏది చేసినా సంతోషం కోసం, తన సంతోషం కోసం, తన చుట్టూ వాళ్ళ సంతోషం కోసం చేస్తాడు చేస్తారు. అలానే సంతోషంతో పాటు సమృద్ధి కూడా కావాలి. లైక్ ఓన్లీ లైక్ ఫెసిలిటీస్ లేకపోయినా మనకి అది డిస్కంఫర్టే కదా! సో, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ కావాలి ప్రతి మనిషికి. ఇవి 2 బేసిక్ యాస్పిరేషన్. ఏ మనిషిని తీసుకున్న ప్రపంచంలో అది ఇండియాలో అయినా, అమెరికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, ఆఫ్రికాలో అయినా ఎక్కడైనా సరే ప్రతి మనిషి సంతోషంగా ఉండాలనేదే ప్రతి మనిషి యొక్క గోల్. అంటే ఫండమెంటల్ యాస్పిరేషన్. అండ్ ఆహ్, అండ్ ప్లస్ ఫెసిలిటీస్ తోటి జీవించాలి అనేటట్టు. అయితే ఈ సంతోషం అండ్ ఎలా ఎలా వస్తుందిది? ఎలా సాధించొచ్చు? అన్నదానికి మనం చూసాం. దీనికి నాలెడ్జ్ కావాలి. అంటే రైట్ అండర్‌స్టాండింగ్ కావాలి. నాలో ఒక రైట్ అండర్‌స్టాండింగ్ ఉంటే, ఆ అండర్‌స్టాండింగ్ తోటి నేను ఎక్కడ జీవించినా సంతోషంగా జీవించొచ్చు. అది ఆహ్, నేను మనుషుల్లో ఉన్నప్పుడు ఆహ్, కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. నేను కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. వాళ్ళని కంఫర్టబుల్‌గా ఉంచొచ్చు. అలానే ఇప్పుడు నా శరీరం గురించి కేర్ తీసుకోవడంలో నేను ఐ కెన్ బి ప్రాపర్‌లీ రెస్పాన్సిబుల్. అట్ ద సేమ్ టైమ్ నా శరీరానికి కావాల్సినవన్నీ సమకూర్చొచ్చు. అలానే సమాజంలో ఒక వాల్యుబుల్ పర్సన్‌గా, ఒక వాల్యుబుల్ ఇండివిడ్యుయల్‌గా జీవించొచ్చు. ప్రకృతి నుంచి మనం చాలా తీసుకుంటూ ఉంటాం. అలానే ప్రకృతికి కాంట్రిబ్యూట్ చేస్తూ జీవించొచ్చు. అండ్ నాలో నేను జీవిస్తూ ఉంటాను. సో, నాలో కూడా ఎన్నో కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఒక పక్కన ఆహ్, ఏంటంటే చాలా డబ్బులు సంపాదించాలి. సో, నేను చాలా కష్టపడాలి. నాకు టైమే లేదు. బోలెడన్ని పనులు చేయాలి. బయటికెళ్ళి బిజినెస్ చేయాలి, జాబ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేది ఒక కోరికుంటుంది. అలానే ఇంకొక దానికి కాన్‌ఫ్లిక్టింగ్‌గా అరే! నా ఫ్యామిలీతో నేను టైమ్ స్పెండ్ చేయాలి. నా ఫ్యామిలీ, నా పిల్లలతో నేను కూర్చొని ఎంజాయ్ చేయాలి. ఇలాంటి కోరిక ఉంది. సో, ఒక పక్కనేమో అవన్నీ చేయడానికి బోలెడంత టైం గావాలి, అవి గావాలి. ఎ సో, ఎంత మనీ సంపాదించాలి అన్న దానికి మనకి క్లారిటీ లేకపోవడం వల్ల చాలా టైం ఇన్వెస్ట్ చేసేసి బోలెడంత మనీ సంపాదించాలన్నది అండ్ దానికి కాన్‌ఫ్లిక్టింగ్‌గా నాకు బోలెడంత టైం కావాలి నాకు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. సో, అలా 2 రకరకాల కాన్‌ఫ్లిక్టింగ్ కోరికలు మనలో ఉంటాయి. సో, అది గూడా నేను అర్థం జేసుకోవాలి. నాలో ఒక హార్మోన్‌తో నేనున్నప్పుడు ఐ విల్ బి మోర్ కంఫర్టబుల్. ఇలాంటి కాన్‌ఫ్లిక్టింగ్ థింగ్స్ నాలో పెట్టుకొని కూర్చుంటే నా ఎనర్జీ అంతా దీంట్లోనే డ్రైన్ ఔట్ అయిపోతుంది. ఒక పక్కన ఆహ్, నాకు ఆఫీస్‌లో ఎంత తక్కువ పనుంటే అంత బావుంటుంది. కానీ నేను కెరియర్‌లో బాగా ప్రోగ్రెస్ అయిపోవాలి. హైయెస్ట్ పొజిషన్స్‌కెళ్ళాలి. 2 కాన్‌ఫ్లిక్టింగ్ థింగ్స్. ప్యాషనేట్‌గా పని చేసి కష్టపడి గ్రో అవ్వాలి అనేది ఉంటే దట్స్ అలైన్డ్. కానీ అసలు బోలెడంత టైము నేను ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంత తక్కువ వర్క్ ఉంటే అంత మంచిది. ఇంకా వేరే వేరే బిజినెస్ ట్రై చేసుకోవచ్చు. కానీ నేను కెరియర్‌లో గ్రో అవ్వాలి. నాకు మంచి సాలరీ గావాలి. హైయెస్ట్ సాలరీ గావాలి. నేను కష్టపడకుండా నా నా సెమిస్టర్ అంతా నాకు కాలేజ్ అంతా ఎంజాయ్ చేయాలి. కానీ నాకు మార్కులు కావాలి. సో, ఇవన్నీ కాన్‌ఫ్లిక్టింగ్ డిజైర్స్. నేనేమి కష్టపడకూడదు. నేను ఎక్సర్‌సైజ్ అది వీలైతే చేయకుండా ఉంటే బావుంటుంది. కానీ నాకు హెల్తీగా ఉండాలి. నాకు ఎటువంటి జబ్బులు వద్దు. ఇవన్నీ మనలో ఉండే రకరకాల కాన్‌ఫ్లిక్టింగ్ డిజైర్స్. సో, నన్ను నేను అర్థం చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచే మిగతావన్నీ అర్థం చేసుకోవడానికి దారితీస్తాయి. సో, అండర్‌స్టాండింగ్ మైసెల్ఫ్, మై బాడీ, మై రిలేషన్‌షిప్స్, సొసైటీ, నేచర్ ఇవన్నిటిని అర్థం చేసుకుంటూ దీనిలో రైట్ అండర్‌స్టాండింగ్‌తో ఎప్పుడైతే జీవిస్తానో, అప్పుడు నేను ఒక హ్యాపీ అండ్ ప్రాస్పరస్ లైఫ్‌ని కంటిన్యూయస్‌గా అచీవ్ చేసే ఆస్కారం. సో, ఇది మీ ముందుంచిన ప్రస్తావన. దీనిలో ఆహ్, సెల్ఫ్ గురించి,
సెల్ఫ్‌లో ఏం జరుగుతాయి, సెల్ఫ్‌కి, బాడీకి డిఫరెన్స్ ఏంటి, అవి కూడా చూసారు. దాని తర్వాత రిలేషన్‌షిప్స్ గురించి మనం నిన్న డిస్కషన్ స్టార్ట్ చేసాం. సో, రిలేషన్‌షిప్ అనేది మనం మాట్లాడుకున్న రిలేషన్‌షిప్ మనిషికి, మనిషికి మధ్యలో ఉండే రిలేషన్‌షిప్. అండ్ ఇది సెల్ఫ్‌కి మధ్యలో ఉండే రిలేషన్‌షిప్. ఎందుకు స్పెసిఫిక్‌గా మనం సెల్ఫ్ అని అంటున్నాము అంటే, సో, ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నారు. అంటే ఒక సెల్ఫ్ ప్లస్ సుమన్ గారు బాడీ. కొంచెం మైక్ శ్రీనివాస్. దగ్గర వీలైతే పెట్టుకోండి. దగ్గరగానే పెట్టానండి. కొంచెం ఆహ్, పెద్దగా. ఓహ్! ఆడియోలో ఏమైనా ఇబ్బందుందా? కొంచెం కొంచెం హ్మ్. ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తూ ఉంటది అప్పుడప్పుడు. బట్ మళ్ళీ పోతూ ఉంటుంది. యాహ్! ఓకే. సో, ఒక మనిషి ఈజ్ లైక్ సెల్ఫ్ అండ్ బాడీ టుగెదర్ గదా! ఇంకొక మనిషి కూడా సెల్ఫ్ అండ్ బాడీ టుగెదర్. సో, ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ మనిషికి ఉన్న సంబంధం అనేది ఈ సెల్ఫ్‌కి మధ్యలోనా? బాడీకి పక్కన మనిషి బాడీతోనా సంబంధము? లేదా ఈ బాడీకి మధ్యలో సంబంధమా అనేది మనం అర్థం చేసుకోవాలి. సో, ప్రస్తావన ఏంటి అంటే సెల్ఫ్‌కి మధ్యలో ఉండేది రిలేషన్‌షిప్. ఫీలింగ్స్ అనేవి సెల్ఫ్‌కి మధ్యలో ఉంటాయి. అలా ఉంటేనే ఈ ఫీలింగ్స్ అన్నీ కంటిన్యూయస్‌గా మనలో ఉండగలుగుతాయి. ఎప్పుడైతే ఇప్పుడు మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూసాం. ఎదుటి మనిషికి రెస్పెక్ట్ అనేది బాడీకి బేసిస్ మీద ఇస్తామో, అప్పుడు అది రెస్పెక్ట్ అవ్వదు. డిస్‌రెస్పెక్ట్ అవుతుంది. సో, అలా రిలేషన్‌షిప్ అనేది సెల్ఫ్‌కి మధ్యలో ఆహ్, ఉంటుంది. ఫీలింగ్స్ అనేవి ఒక సెల్ఫ్ నుంచి ఇంకో సెల్ఫ్‌కి. అండ్ ఇది మనం చూస్తుంటాం. చాలా వరకు మన రిలేషన్‌షిప్స్ బాడీ బేసిస్ మీద మనం నోటీస్ చేస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, సో, సడెన్‌గా కొన్ని మూవీస్‌లో కూడా ఫన్నీగా చూపిస్తారు. ఎక్కడో ఇద్దరు పిల్లలు పెరుగుతారు. వాళ్ళు ఒకళ్ళు హీరో అవుతారు. ఒకళ్ళు విలన్ అవుతారు. సో, లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. సడెన్‌గా ఒక మూడో మనిషి వచ్చి మీరిద్దరు ఒక తల్లి బిడ్డలే అని అంటారు. సడెన్‌గా వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫీలింగ్స్ పుట్టేసి ఆహ్, ఆహ్, క్లోజ్ అయిపోతారు. రైట్. హీరో, విలన్ ఇలాంటి కొన్ని సినిమాలు మనం చూస్తాం. సో, అక్కడ ఏం జరుగుతుంది అంటే మన రిలేషన్‌షిప్ స సడెన్‌గా లైక్ బ్లడ్ రిలేషన్‌షిప్ అనేది తోటి మనం రిలేట్ అవుతున్నాం కదా! సో, బ్లడ్ రిలేషన్స్ అంటే నా వాళ్ళు అనుకుంటున్నాం. బ్లడ్ రిలేషన్స్ కాని వాళ్ళందరూ నా వాళ్ళు కాదు అన్న దీంతో మనం రిలేషన్‌షిప్స్‌ని డిఫైన్ చేసుకుంటున్నాం. అలా అలా డిఫైన్ చేసుకోవడం బాడీ బేసిస్ మీద రిలేషన్‌షిప్స్ అవుతాయి కదా! మనం చాలా చూస్తూ ఉంటాం. లైక్ కామన్‌లీ మనకి చాలా ఆహ్, కంఫర్ట్ చాలా కేసెస్‌లో ఈవెన్ బ్లడ్ రిలేషన్స్ కన్నా బయట రిలేషన్స్‌తో ఇంకా ఎక్కువ కంఫర్టబుల్‌గా మనం ఫీల్ అయిన అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. రైట్. సో, రిలేషన్‌షిప్ అనేది ఒక సెల్ఫ్‌కి మధ్యలో ఉండే విషయం. అది బాడీకి సంబంధించిన విషయం కాదు. అంటే బాడీ కూడా రోల్ ఉంది. అదేంటి అనేది మనం చూద్దాం. ఇవాళ మిగతా ఫీలింగ్స్‌ని డిస్కస్ చేసినప్పుడు బాడీ యొక్క రోల్ ఏంటి రిలేషన్‌షిప్‌లో అనేది కూడా మనం డిఫైన్ చేసుకుందాం. ఆహ్, సో, ట్రస్ట్‌ని, రెస్పెక్ట్‌ని డిఫైన్ చేయడానికి ఆహ్, నిన్న మీ ముందు ఒక ప్రస్తావన రూపంలో ఉంచాము. సో, ట్రస్ట్ అనేది ఏంటి అన్నదానికి ట్రస్ట్ ఈస్ ద అష్యూరెన్స్ థట్ ద అదర్ వాంట్స్ మీ టు బి హ్యాపీ. అంటే ఎదుటి మనిషి నా సంతోషమే కోరుకుంటారు ఎల్లప్పుడూ అనేది మనం చూడగలిగినప్పుడు మనకి ఆ మనిషి మీద ట్రస్ట్ ఉన్నట్టు. ఆ మనిషి పట్ల ఒక ట్రస్ట్ అనే ఫీలింగ్ ఉంది నాలో. ఈ ఫీలింగ్‌ని మనం యూజువల్లీ ఎందుకు చూడలేము అంటే, ఆ మనిషి సామర్థ్యాన్ని చూసి ఈ వాల్యుయేషన్ చేస్తూ ఉంటాం. సో, మనిషి సామర్థ్యంలో లోపం ఉండొచ్చు. మనలోనూ లోపం ఉండొచ్చు. తనలోనూ లోపం ఉండొచ్చు. సామర్థ్యాన్ని కాదు, ఉద్దేశాన్ని చూద్దాము. ఉద్దేశాన్ని చూసినప్పుడు ఆ సెల్ఫ్‌లోనూ కోర్‌లో అదే ఉద్దేశ్యం ఉంది. నా సెల్ఫ్‌లోను ఇప్పుడు మనం మీరు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారా అంటే, యెస్ అని ఒకటొచ్చింది గదా! ఆన్సరు. ఈ ఆన్సర్ ఎక్కడి నుంచొచ్చింది? మనందరికీ ఒకటే ఆన్సర్ వచ్చింది. అండ్ అందరూ అదే ఆన్సర్ ఇచ్చాం. ఎందుకిచ్చాం అందరం అదే ఆన్సరు? సగం మంది ఒక ఆన్సర్, సగం మంది ఇంకో ఆన్సర్ ఎందుకివ్వలేదు? ఎందుకంటే మనలో ఇంటర్నల్లీ కోర్‌లో ఏదో కామన్‌నెస్ ఉంది మనలో. ఆ కామన్‌నెస్సే మనం వేరే వాళ్ళ సంతోషాన్ని కూడా కోరుకునేటట్టు చేస్తుంది. అదే కామన్‌నెస్ వాళ్ళలో గూడా ఉంది. అది మనం ఇన్నేట్ నేచర్ అని రిఫర్ చేస్తాము. కొంతమంది రకరకాల పేర్లతో ఇన్నర్ వాయిస్ అంటారు. ఆహ్, వాయిస్ అంటారు. ఇన్నేట్ నేచర్ అంటారు. సో, అలా డిఫరెంట్ పేర్లున్నాయి. కానీ మనిషి యొక్క కోర్‌లో మనమందరం అంటే మనందరిలో ఒక ఎనర్జీ ఉంది. విచ్ ఈస్ టెల్లింగ్ థట్ ఓకే. యూ వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్ అనేది చెప్తుంది. మనకొక డైరెక్షన్ ఇస్తుంది. అలానే ఎదుటి మనిషి కూడా సంతోషంగా ఉండాలన్న దానికి కూడా మనం యెస్ అని చెప్పాం.
అలానే వాళ్ళలో కూడా అదే సేమ్ థింగ్ ఉంది. అదే ఉద్దేశ్యం ఉంది. మనల్ని సంతోషంగా ఉండాలని చెప్తూ ఉంటుంది వాళ్ళకి కూడా. అది వాళ్ళు వింటారా? అది వినరా? అనేది పక్కన పెడితే, అది చెప్పడం అనేది సేమ్‌గా ఉంటుంది. అది విని ఆచరిస్తే అది సామర్థ్యంలో కనిపిస్తది. విని ఆచరించకపోతే మనలో ఎలా మనం వినట్లేదు, మనం ఆచరించట్లేదు. అలానే ఎదుటి మనిషి కూడా వినట్లేదు, ఆచరించట్లేదు. కానీ మన ఇద్దరం ఫస్ట్ గుర్తించుకుని మన ఉద్దేశాలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాము అని ఎప్పుడైతే గుర్తిస్తామో, అది మ్యూచువల్ ట్రస్ట్ రూపంలో ఒక చాలా కంఫర్ట్ అనేది వస్తుంది రిలేషన్‌షిప్‌లో. ఒకళ్ళనొకళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. రకరకాల ఇబ్బందులుండొచ్చు, ఆబ్స్టకిల్స్ ఉండొచ్చు. అవి ఎలా సార్ట్ ఔట్ చేసుకోవచ్చు. ఒకళ్ళకొకళ్ళు ఎలా కాంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒకళ్ళ సామర్థ్యాన్ని ఇంకొకళ్ళు ఎలా ఫిల్ చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు. అవన్నీ నేచురల్‌గా ఫ్లో అవుతాయి. కానీ ఫండమెంటల్‌గా ఈ ట్రస్ట్ అనేది లేకపోతే అది జరగదు. ఫ్లో అనేది. సో, ఆ విధంగా ట్రస్ట్ అనేది చాలా ఫండమెంటల్ ఫీలింగ్. నెక్స్ట్ రెస్పెక్ట్ గురించి మనం చూస్తాం. సో, రెస్పెక్ట్ అనేది ఏంటి? సరిగ్గా ఇవాల్యుయేట్ చేయడాన్ని, ఎదుటి మనిషిని సరిగ్గా ఇవాల్యుయేట్ చేసినప్పుడు మనలో వచ్చే ఫీలింగ్ ఏదైతే ఉందో అది రెస్పెక్ట్ అని మేము ఉంచాం. సో, ఇందులో మనం నోటీస్ చేసింది ఏంటి అంటే ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలానే నేను అదే కోరుకుంటున్నాను. ఎదుటి మనిషికి రైట్ అండర్‌స్టాండింగ్, రైట్ లివింగ్ కావాలి. ఈ సంతోషంగా ఉండాలంటే నాకు అదే కావాలి. సో, నా ప్రోగ్రాము, తన ప్రోగ్రామ్ ఒకటే. అలానే కోఎగ్జిస్టెన్స్. సో, నాలో ఒక సెల్ఫ్, ఒక బాడీ ఉన్నాయి. తనలోనూ ఒక సెల్ఫ్, ఒక బాడీ ఉన్నాయి. ఈ సెల్ఫ్‌లో తనకెంత పొటెన్షియల్ ఉందో, నాకెంత పొటెన్షియల్ ఉందో తనకి అంత పొటెన్షియల్ ఉంది. ఈ రైట్ అండర్‌స్టాండింగ్‌ని అచీవ్ చేసుకోవడానికి. సో, ద అదర్ ఈజ్ లైక్ మీ అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ ఫీలింగ్‌ని రెస్పెక్ట్ అని అంటున్నాము. మిగతాయి చాలా చేస్తూ ఉంటాం మనం రెస్పెక్ట్ పేరు మీద. లైక్ అటెన్షన్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. అటెన్షన్ అనేది రెస్పెక్ట్ కాదు గదా! సో, ఇప్పుడు నేను లైక్ ఎవరో చాలా ఫ్లాషీగా ఒక డ్రెస్ ఏసుకొని ఎళ్తున్నారు. దే మే గెట్ మై అటెన్షన్. బట్ నా రెస్పెక్ట్ వస్తుందా? తను కూడా నాలాంటి వాళ్ళే అనే ఫీలింగ్ నాలో కలుగుతుందా? కలగదు. రైట్. అలానే మేబీ జెలసీ కలగొచ్చు. మేబీ ఈర్ష్య కలగొచ్చు. లేదా చిరాకు కలగొచ్చు. ఇంకేదైనా కలగొచ్చు. రకరకాల ఫీలింగ్స్ కలగొచ్చు. బట్ రెస్పెక్ట్ రాకపోవచ్చు. ఆ అటెన్షన్‌ని మన నుంచి గ్రాబ్ చేయడానికి ఆ మనిషి పడిన కష్టం వల్ల. రైట్. సో, అలా అటెన్షన్ వేరు. రెస్పెక్ట్ అనేది వేరు. రెస్పెక్ట్ అంటే ఎదుటి మనిషి కూడా నాలాంటి వాళ్ళే. సో, నాకు ఏదన్నా ఆహ్, బెటర్‌గా తెలిస్తే నా బాధ్యత అవుతుంది ఎదుటి మనిషికి అది తెలియజేయడం. అలానే ఎదుటి మనిషికి ఏదన్నా బెటర్‌గా తెలిస్తే నా బాధ్యత ఏంటి అంటే తెలుసుకోవడం నా బాధ్యత అవుతుంది. సో, అలా మ్యూచువల్లీ ఒకళ్ళని హెల్ప్ చేసుకుంటూ మ్యూచువల్ రెస్పెక్ట్ తోటి వ్యవహరించుకుంటూ గ్రో అవ్వచ్చు. ఎదుటి మనిషితో కలిసి అనేది మ్యూచువల్ రెస్పెక్ట్ అవుతుంది. సో, మ్యూచువల్ ట్రస్ట్ బ్రింగ్స్ ఫస్ట్ ఒక లెవెల్ ఆఫ్ కంఫర్ట్ బిట్వీన్ రిలేషన్‌షిప్స్. మ్యూచువల్ రెస్పెక్ట్ కెన్ హెల్ప్ ఈచ్ అదర్ గ్రో. సో, ఇవి మనం చూసాం. అలానే ఎలా డిస్క్రిమినేట్ చేసుకుంటాం అనేది కూడా చూసాం. సో, సెల్ఫ్ బేసిస్ మీద కాకుండా ఏ బేసిస్ మీద మనం ఇవాల్యుయేట్ చేసినా ఎదుటి మనిషిని అది డిస్క్రిమినేషన్. అది డిస్‌రెస్పెక్టే అవుతుంది ఆ మనిషికి. సో, ఆ మనిషి కలర్ బట్టి గనక మనం వాళ్ళకి ఒక వాళ్ళతో వ్యవహరిస్తున్నా సరే, వాళ్ళ జాతి బట్టి, లేదా ఏజ్ బట్టి, లేదా ఫిజికల్ స్ట్రెంగ్త్ బట్టి, ఇలా శరీరానికి సంబంధించిన వేరియస్ యాస్పెక్ట్స్ బట్టి ఆ మనిషితో మనం రిలేట్ అవుతుంటే గనక జెండర్ బట్టి, దెన్ అది ఒక విధమైన డిస్‌రెస్పెక్టే. సార్ ఎందుకంటే వాయిస్ చాలా స్లో వస్తుందండి. ఆహ్, అందరికీ ఉందా ఇది ఇలానే ప్రాబ్లము? లేకపోతే అంటే లేదు నేను సార్. గట్టిగా వినిపిస్తోంది. బానే వినిపిస్తోంది గానీ, మధ్యలో ఏదో కొద్దిగా ఎక్కడన్నా బ్రేక్ అనిపిస్తోంది అంతే. బానే ఉంది. ఓకే. గట్టిగానే మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. వినిపిస్తోంది నెట్ వాయిస్. ఎక్కడన్నా బ్రేక్ అవుతోంది అంతే మధ్యలో. అది ఆ మొత్తం మీద ఓకే. ఏదో వెరీ రేర్‌గా బ్రేక్ అవుతుంది. ఓకే. ఒకసారి వీడియోలో కనిపిస్తే బాగుంటది సార్. సో, యాక్చువల్లీ నేను ల్యాప్‌టాప్ నుంచేమో స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆడియోనేమో ఫోన్ నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నాననమాట. సో, ఇప్పుడు నేను ఫోన్‌ని చేతిలో పట్టుకున్నాను. నా వీడియో రూఫ్‌ని చూపిస్తా ఉంటదనమాట. అందుకని నేను వీడియో ఆన్ చేయలేదు. అంటే ఆహ్, చూసినట్టు కూడా ఉంటది కదా అని ఒకసారి అంతే. అయితే నేను ఒక వేరే ఈ స్క్రీన్ షేరింగ్ దాంట్లో వీడియో ఎనేబుల్ చేయడానికి చేస్తున్నాను. ఆహ్, అంటే యాక్చువల్‌గా వినడానికి చూస్తూ వినడానికి తేడా ఉంటుంది మనకు వినేటప్పుడు.
అటెన్షన్ లో. షూర్ అండి, నో ప్రాబ్లం. అందుకని ఆయన చెప్పింది కరెక్టే. మనము మీరు కనిపిస్తున్నారనుకోండి, వి విల్ పే మోర్ అటెన్షన్ దాని మీద. షూర్ అండి, నో ప్రాబ్లం. నేను అది ఓకే సార్. వీడియో ఆన్ చేశాను. ఓకే. ఒక నిమిషం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తాను. ఓకే, నేను మా ఇంట్లో బేస్మెంట్ లో కూర్చున్నా నేను. ఓకే, నా బ్యాక్గ్రౌండ్ ఫిల్టర్ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ ఏం సెట్ అవ్వట్లేదు. ఓకే, ఇలానే కంటిన్యూ చేస్తాను. ఓకే, సో నేను ఫోన్ అయితే ఇలానే పెట్టుకున్న దగ్గరగా, సో మీ అందరికి వినిపించడానికి. సో ఇంతకన్నా నేను దగ్గరగా పెట్టుకోలేను. ఆల్ రైట్, సో మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది సో ఎప్పుడైతే సెల్ఫ్ బట్టి ఇవాల్యుయేట్ చేస్తామో అప్పుడు కరెక్ట్ గా మనిషిని ఇవాల్యుయేట్ చేయొచ్చు. వేరే విధంగా చేస్తే అది డిస్రెస్పెక్ట్ అవుతుంది. సో బాడీ బేసిస్ మీద ఇవాల్యుయేట్ చేసినా, లేదా తన ఫిజికల్ ఫెసిలిటీస్, అంటే ఇది కూడా చాలా కామన్ గా చూస్తుంటాం. వాళ్ళ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి, ఎలాంటి ఇంట్లో ఉంటారు, వాళ్ళ పదవి ఏంటి, వాళ్ళ పవర్ ఏంటి, వాళ్ళ అసెట్స్ ఏంటి, వీటి బేసిస్ మీద కూడా మనం చాలా సార్లు మనిషిని ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటాం. బట్ ఇది అగైన్ వాళ్ళకి డిస్కంఫర్టే కలుగుతుంది. వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు మనం ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ ని వీటి బేసిస్ మీద పెడతాం. అలానే మనల్ని వేరే వాళ్ళు వచ్చి వీటి బేసిస్ మీద మనతో రిలేట్ అయినా, మనతో కమ్యూనికేట్ అయినా కూడా మనకి అంతే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. అలానే బిలీఫ్స్, సో ఇజమ్స్, అంటే నేను కమ్యూనిస్ట్, నేను సోషలిస్ట్, నేను క్యాపిటలిస్ట్, నువ్వు కమ్యూనిస్ట్, ఇట్లా మనం ఒకటి అనేది ఎప్పుడైతే ఇజమ్స్ బేసిస్ మీద కూడా మనం రిలేట్ అవుతామో అది కూడా ఒక బిలీఫ్స్ కి సంబంధించింది. అంటే ఇవాళ ఒక నమ్మకం ఉంటుంది, రేపు ఇంకో నమ్మకం ఉంటుంది. దానిలో ఒక స్టెబిలిటీ అంటూ లేదు. అది మారిపోతూ ఉంటాయి. నమ్మకాలు అనేవి కన్సిస్టెంట్ గా ఉండవు. సో వీటి బేసిస్ మీద మనం రెస్పెక్ట్ ని డిఫైన్ చేసినా సరే అది ఒక కంటిన్యూస్ ఫీలింగ్ అవ్వదు. సో బిలీఫ్స్ బేసిస్ మీద కూడా మనం ఇవాల్యుయేట్ చేయడం అనేది అందుకని ఇన్కంప్లీట్ అవుతుంది, ఒక మనిషిని ఇవాల్యుయేట్ చేయడం అనేది. సో అలానే రిలీజియన్ కూడా ఒక సెట్ ఆఫ్ బిలీఫ్సే కదా. సో రిలీజియన్ బేసిస్ మీద, ఈజమ్స్ బేసిస్ మీద, ఇవన్నిటి మీద ఎప్పుడైతే మనం రిలేట్ అవుతామో వేరే మనిషితోటి, సో దాట్ బికమ్స్ డిస్రెస్పెక్ట్ టు ద అదర్. సో ఈ డిస్రెస్పెక్ట్ రకరకాల రూపాల్లో మనం చూస్తుంటాం. ఓవర్ ఇవాల్యుయేషన్ అని, అండర్ ఇవాల్యుయేషన్ అని, అదర్వైజ్ ఇవాల్యుయేషన్ అని. సో కొంచెం ఉన్నదానికన్నా ఎక్కువ ఇవాల్యుయేట్ చేసి పొగడ్డము, మీ అంతటి వాళ్ళు లేరు అనే ఓవర్ ఇవాల్యుయేషన్ అవుతుంది. అండ్ ఆ మనిషి అన్కంఫర్టబుల్ గా కూడా ఫీల్ అవుతాడు మనం అలా చేసినప్పుడు. అలానే అండర్ ఇవాల్యుయేషన్, నువ్వు ఎందుకు పనికిరావు, నీకు అసలు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఇలా అండర్ ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటాం మనిషిని. అదర్వైజ్ అంటే అసలు మనిషిని మనిషిగానే చూడకుండా ఏదో జంతువుతో పోల్చడం వల్ల. సో ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ అనేవి మనము చూసాం నిన్న. ఇప్పుడు ఏమైనా 1 or 2 క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు సమ్మరైజ్ చేశాను కదా, ఐ కెన్ టేక్ అప్ 1 or 2 క్వశ్చన్స్ అండి. ఏమన్నా ట్రస్ట్ మీద, రెస్పెక్ట్ మీద క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమో మీరు Q&A కూడా నిన్న ఈవినింగ్ అటెండ్ అయ్యారు. ఇంకేమన్నా దాని తర్వాత కూడా ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఐ కెన్ టేక్. యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్, ఆర్ చాట్ విండోలో పెట్టినా నేను చూడడానికి ట్రై చేస్తాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మనకి రెస్పెక్ట్ లో ఇఫ్ అదర్ పర్సన్ హ్యాస్ మోర్ కేపబిలిటీస్ దాన్ మీ లెర్నింగ్ అన్నారు. ఇప్పుడు మనకి లెర్నింగ్ నేర్చుకోవాలనే ఉంది, కానీ సపోజ్ అవతల వాళ్ళు చెప్పడానికి ముందుకు రాకపోతే సార్, సో అతనికి చెప్పే కేపబిలిటీ లేదు కదా, దట్స్ ఓకే. ఐ మీన్ మనం రిక్వెస్ట్ చేయగలుగుతాము, అంతకన్నా చేయలేం కదా. సో ఇప్పుడు ఎదుటి మనిషి, అది కూడా పార్ట్ ఆఫ్ కేపబిలిటీ కదా, అది కూడా సామర్థ్యమే కదా. చెప్పాలి అని అనిపించడం కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎదుటి మనిషి సామర్థ్యానికి చెందిందే కదా. సో అది తను రియలైజ్ అయినప్పుడు తను చేస్తారు, మనం ఫోర్స్ చేయలేం కదా. మనలో నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంది, మన సిన్సియారిటీ, మన శ్రద్ధ మనం చూపించగలుగుతాం. బట్ అంతకు మించి ఇట్ బికమ్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అదర్ కదా, టు ఐడెంటిఫై దట్ ఓకే ఇది నా బాధ్యత, నేను ఇలా తనకి ఇది నేర్పిస్తే తను కూడా ఇంప్రూవ్ అవుతాడు అని ఐడెంటిఫై చేసి ఆ బాధ్యతతో అది చేస్తే ఆ సామర్థ్యం ఆ మనిషిలో ఉన్నట్టు కదా. సో ఆ సామర్థ్యం లేదు అంటే మేబీ ఆ సామర్థ్యాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలనేది ఆలోచించవచ్చు. సో దాని ఇంపార్టెన్స్, అది మీ సిన్సియారిటీతోనా, లేకపోతే రెగ్యులర్ గా వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యి చూపిస్తామా, అది ఎలా అనేది ఇంకా క్రియేటివిటీ. సో ఇందులో నేను ఒకటి మెన్షన్ చేద్దాం అనుకున్నది ఏంటంటే ఎక్స్ప్రెషన్. సో ఫీలింగ్ ఒకటైతే ఫీలింగ్ వేరు, ఎక్స్ప్రెషన్ వేరు. సో ఫీలింగ్ వర్సెస్ ఎక్స్ప్రెషన్.
ఇప్పుడు నేను వెళ్ళి కాళ్ళకి దండం పెడతాను, కానీ లోపల తిట్టుకుంటూ ఉంటాను అనుకోండి ఆ మనిషిని. సో అది కరెక్ట్ గా రెస్పెక్ట్ చూపించినట్ట కానట్ట. సో నేను ఎక్స్ప్రెషన్ లో నమస్కారం పెట్టాను, లేదా ఫీట్ టచ్ చేసి ఒక ఒక సింబల్ ఆఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది ప్రదర్శించాను, కానీ నాలో ఫీలింగ్ మాత్రం ఆ మనిషి పట్ల వీడెక్కడ ఇలాంటి వాడు ఏంట్రా బాబు అని అనుకుంటున్నాను అనుకోండి నా లోపల, యూనో, దెన్ దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. సో ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ద ఫీలింగ్. ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్స్ప్రెషన్ రూపంలో ఏ రూపంలో వెళ్ళొచ్చు, కొంతమంది నమస్కారం పెట్టి చూపించవచ్చు, కొంతమంది కాళ్ళకి దండం పెట్టొచ్చు, లేదా ఇంకా అసలు ఏమి చేయొచ్చు, జస్ట్ చిరునవ్వు ఇవ్వచ్చు, లేదా కొంతమంది ఒక బొకే ఇవ్వచ్చు, ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు. సో ఎక్స్ప్రెషన్ లో ఎంతో క్రియేటివిటీ ఉంటుంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ క్రియేటివిటీ ఇన్ ఎక్స్ప్రెషన్. కానీ మనం చాలా వరకు క్రియేటివిటీ ఇందులో చూపించడానికి ట్రై చేస్తాం, ఫీలింగ్ లో. అప్పుడప్పుడు ఇద్దాంలే రెస్పెక్ట్, ఎప్పుడు ఇవ్వద్దులే, ఎప్పుడు ఇచ్చేస్తే మళ్ళీ నెత్తికెక్కుతారు. ఇలా క్రియేటివిటీని ఫీలింగ్ లో ప్రదర్శించడానికి ట్రై చేస్తాం. ఓకే, కొన్నిసార్లు ఇద్దాము, అన్నిసార్లు ఇవ్వద్దు, కొంచెం ఇద్దాం, ఎక్కువ ఇవ్వద్దు, అలా. కానీ యాక్చువల్లీ ఫీలింగ్ లో ఏం క్రియేటివిటీ లేదండి. ఫీలింగ్ ట్రస్ట్ ఇద్దరు ఉంది, లేదు, లేదా రెస్పెక్ట్ ఉంటుంది, ఉండకుండా ఉంటుంది. అండ్ అంతేగాని ఇందులో మనం క్రియేటివిటీ ఇందులో ప్రదర్శించడానికి ట్రై చేస్తే అది రియాలిటీకి ఆపోజిట్. సో క్రియేటివిటీకి స్కోప్ అంతా ఎక్స్ప్రెషన్ లో ఉంటుంది. సో నాకు ఒక మనిషి పట్ల ఒక ఫీలింగ్ ఉంటే అది ఎన్నో రకాలుగా నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒక మనిషి పట్ల బెస్ట్ విషెస్ ఉన్నప్పుడు సో ఏదైనా చేయొచ్చు. ఐ మీన్ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, ఫిజికల్ ఫెసిలిటీస్ తో హెల్ప్ చేయొచ్చు, లేదా గైడెన్స్ రూపంలో హెల్ప్ చేయొచ్చు, లేదా జస్ట్ బీయింగ్ దేర్, నీకోసం నేను ఉన్నాను, కింద పడినా లేచినా ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చూపించవచ్చు. ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు, ఒక హగ్ ఇవ్వచ్చు, ఒక కిస్ ఇవ్వచ్చు, లేదా నమస్కరించవచ్చు. ఎన్నో రకాలుగా ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది ఫీలింగ్ కి. సో దానికి హద్దు అంటూ లేదు క్రియేటివిటీకి. బట్ ఫీలింగ్ లో క్రియేటివిటీ ఏముండదండి. సో మనకి అండ్ మనం నోటీస్ చేస్తే ఫీలింగ్స్ కి ఏ ఖర్చు కూడా ఉండదు. సో ఇందులో ఏమి ఫిజికల్ ఫెసిలిటీస్ కి రోల్ లేదు యాక్చువల్లీ ఫీలింగ్స్ కి. ఫీలింగ్ కోసం జస్ట్ మనకు కావాల్సింది రైట్ అండర్స్టాండింగ్. అంటే సార్ ఇక్కడ ఒకటి ఉంది సార్, మనకు ఫీలింగ్ ఉండొచ్చు కానివ్వండి, ఎక్స్ప్రెషన్ లేదనుకోండి. హలో, వింటున్నానండి. మనం ఎక్స్ప్రెషన్ చేయలేకపోతున్నాం అనుకోండి, అవతల వాళ్ళకి మన మీద ట్రస్ట్ ఉండదు, ఫీలింగ్ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. అది అవుతుందండి, ఎక్స్ప్రెస్ అవుతుంది, దాచుకోవడం అనేది కుదరదు. ఫీలింగ్ అనేది ఉంటే ఎక్స్ప్రెషన్ అనేది న్యాచురల్ గానే జరుగుతుంది. సో కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, యు ఆర్ నాట్ ఎక్స్ప్రెస్, నువ్వు చూపించట్లేదు నీ ఫీలింగ్స్ ని ప్రాపర్ గా, ఇవి వింటూ ఉంటాము. బట్ అది ఫీడ్బ్యాక్ తీసుకుని మేబీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ని ట్రై చేస్తే చేయొచ్చు. కానీ ఇన్ జనరల్ మనం నోటీస్ చేయొచ్చు, మనకు తెలుస్తుంది ఒక మనిషి మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా అనేది. కానీ కొద్దిగా అంత వాళ్ళు కూడా హయ్యర్ లెవెల్లో ఉన్న మనుషులు అయితే ఓకే చేస్తారు కానివ్వండి, లేకపోతే కొంతమంది ఎక్స్ప్రెషన్ కే ఇంపార్టెంట్ ఇస్తారు అవతల వాళ్ళని. దట్స్ ఓకే, అంటే అది వాళ్ళ సామర్థ్యం, ఏం చేయగలుగుతాం. అట్లాగే సార్ ఇంకొకటి, ఈ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ చెప్పారు కదా, ఈ రెస్పెక్ట్ ట్రస్ట్ లో కూడా మనము ట్రస్ట్ ఉన్నా కూడా రెస్పెక్ట్ ఇవ్వరు కొంతమంది. వేరే వాళ్ళ సంగతి మనం ప్రస్తుతానికి పక్కన పెడదామండి. సో ఈ వర్క్ షాప్ ని ఫోకస్ మన మీద పెట్టుకుందాం. మనం మనతో ఇంటరాక్ట్ అవుతున్న ఎంత మంది పట్ల మనం ట్రస్ట్ అనే ఫీలింగ్ ని చూపించగలుగుతున్నాము. ఎందుకంటే ఎదుటి మనిషిని మనం చేంజ్ చేయలేం కదండి, వాళ్ళ మీద మనకు కంట్రోల్ లేదు. కంట్రోల్ అనేది ఉన్నది మన మీద ఉంది, మన అండర్స్టాండింగ్ మీద మనకు కంట్రోల్ ఉంది, ఆర్ అట్లీస్ట్ ఎఫర్ట్ పెట్టగలుగుతాం, రైట్? సో మనం ఎంతమంది పట్ల ట్రస్ట్ అనే ఫీలింగ్ తో వ్యవహరించగలుగుతున్నాము, అలానే మనము ఎంతమందికి నేను రైట్ ఇవాల్యుయేషన్ చేసి రెస్పెక్ట్ అనేది ఇవ్వగలుగుతున్నాను, కొంతమందికే ఇస్తున్నానా, లేదా నేను ఇంటరాక్ట్ అవుతున్నా అందరికీ ఇవ్వగలుగుతున్నానా, ట్రస్ట్ అనేది నాకు ఈజీగా బ్రేక్ అయిపోతుందా, ఎవరైనా వచ్చి ఏదైనా అనగానే నాకు ట్రస్ట్ బ్రేక్ అయిపోతుందా, లేదా నా ట్రస్ట్ కొంచెం సాలిడ్ గా స్టేబుల్ గా ఉందా ఒక మనిషి పట్ల, ఇవన్నీ నాలో నేను చూసుకోగలుగుతాను, నేను ఇవాల్యుయేట్ చేసుకోగలుగుతాను. సో అక్కడ నుంచి మొదలు పెడితే ఫస్ట్ మన రిలేషన్షిప్స్ అన్ని కొంచెం కంఫర్టబుల్ గా మనతో ఫస్ట్ ఒకళ్ళు వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం అనేది మనం నోటీస్ చేయొచ్చు. మనం ఓకే, ఈ మనిషి స్టేబుల్ గా ఉన్నారు, ఈ మనిషి ఒక సెన్స్ ఆఫ్ ట్రస్ట్ తో వ్యవహరిస్తున్నారు, ఒక కంటిన్యూస్ గా రెస్పెక్ట్ తో వ్యవహరిస్తున్నారు అని మనల్ని గుర్తిస్తారు ఫస్ట్. సో లెట్స్ యూజ్ దిస్ ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ అవర్ సెల్వ్స్ అండ్ ఇంప్రూవ్ అవర్ సెల్వ్స్. వేరే వాళ్ళ గురించి న్యాచురల్ గా
ఓకే మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ మన సామర్థ్యం పెరిగితే వచ్చి అడుగుతారు, అడ్వైస్ అడుగుతారు, గైడెన్స్కి వస్తారు మన దగ్గరికి. సో అప్పుడు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుని ఎలా వాళ్ళ సామర్థ్యాన్ని పెంచొచ్చు అనేది మనం ఆలోచించవచ్చు. బట్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి దట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ సెల్వ్స్ డ్యూరింగ్ దిస్ వర్క్ షాప్. ఇంకెవరైనా ఉన్నారండి? ఎనీ అదర్ పర్సన్ ఏమైనా క్వశ్చన్ ఉందా? ట్రస్ట్ గురించి కానీ, రెస్పెక్ట్ గురించి కానీ, ఇన్ జనరల్ రిలేషన్షిప్స్ గురించి. సుమన్ గారు, సత్యరాజేష్ అండి మాట్లాడేది. యా చెప్పండి రాజేష్ గారు. సత్యరాజేష్ గారు. సార్, ట్రస్ట్ అనేది రెస్పెక్ట్ రెండు చాలా థిన్ లైన్. అంటే ఒక అవతలి పర్సన్ ని ఇంటరాక్ట్ చేయకుండా కూడా రెస్పెక్ట్ ఇచ్చే మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటండి ఒకసారి మళ్ళీ చెప్తారా? ఎదుటి మనిషి మన మీద చాలా కోపంగా ఉండొచ్చు. అంటే అతను డిఫరెంట్ మెంటాలిటీస్ తో ఉండొచ్చు. ప్రాబబ్లీ మన అపియరెన్స్ నచ్చకపోవచ్చు, మన వే ఆఫ్ టాకింగ్ నచ్చకపోవచ్చు. స్టిల్ అతనంటే మనకి రెస్పెక్ట్ ఉంటుంది, కానీ మనం ఆ రెస్పెక్ట్ ని చూపించగలగాలి వితౌట్ ఇంటరాక్షన్. ఓకే, ఇంటరాక్షన్. సో అలాంటి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? వితౌట్ ఇంటరాక్షన్ మనం వాళ్ళకి రెస్పెక్ట్ చూపించే విధానం, అంటే వాళ్ళకి తెలియాలి దానికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము అన్నట్టు. అంటే తెలియాల్సిన ఐ డోంట్ నో కంపల్షన్ అనేది ఎందుకని అంటే మన ఫీలింగ్ ఉందనుకోండి. ఇప్పుడు మనం ఎవరితో ఇంటరాక్ట్ అయినా అవ్వకపోయినా సరే మనకి ఒక ఫీలింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంఫర్టబుల్ ఫీల్ అవుతామండి. ఈ ఫీలింగ్స్ అనేవి రైట్ ఫీలింగ్స్ అనేవి ఎందుకు మనలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ఫర్ అవర్ ఓన్ కంఫర్ట్, దీస్ ఆర్ ఫర్ మై కంఫర్ట్. ఈ ఫీలింగ్ లేకపోతే నేను కంఫర్టబుల్ గా ఉండను. ఒక మనిషి పట్ల రెస్పెక్ట్ అనేది లేకపోతే వాళ్ళకి తెలియదు. తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను ఆ మనిషి పట్ల రెస్పెక్ట్ లేకపోతే. అలానే ఒక మనిషి మీద నమ్మకం లేకపోయినా నేను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. సో ఈ ఫీలింగ్ అనేది నాలో ఉంటే దీని ఎక్స్ప్రెషన్ అనేది అది జరుగుతుంది. అది మాటలో జరుగుతుంది, యూజ్ చేసే వర్డ్స్ లో జరుగుతుంది, లేదా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో జరగచ్చు, మన బిహేవియర్ లో కనిపించవచ్చు, మన మేనరిజమ్స్ లో కనిపించవచ్చు. సో ఐ మీన్ ఐ థింక్ ఇట్ విల్ గెట్ న్యాచురల్లీ ఎక్స్ప్రెస్. దాని మీద స్పెసిఫిక్ అంటే అప్పుడప్పుడు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటే పెట్టొచ్చు ఎక్స్ప్రెషన్ మీద కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జపాన్కి వెళ్ళామండి. జపాన్ లో వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. ఇక్కడ కొన్ని సింబల్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని విష్ చేయడానికి అక్కడ సింబల్స్ వేరే ఉండొచ్చు. ఇప్పుడు మనము ఎఫర్ట్ పెట్టి ఓకే అక్కడ ఒకరిని విష్ చేయాలంటే ఇలా విష్ చేస్తారు, రెండు చేతులు ఇలా సైడ్కి పెట్టి వంగుతారు అనేది తెలిసింది అనుకోండి, మనము వి విల్ యూజ్ దాట్ సింబల్. అప్పుడు ఏంటంటే మనం ఎఫర్ట్ పెట్టి అక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది తెలుసుకుని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఒకళ్ళ పట్ల రెస్పెక్ట్ కానీ ఒక విష్ కానీ కదా. సో అక్కడ మనం ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్రెషన్ నేర్చుకుని జపాన్కి వెళ్ళినప్పుడు జపాన్ లో ఎలా విష్ చేస్తారో నేర్చుకున్నాము. మనం చూస్తాం కదా, ఫారినర్స్ కూడా ఇండియాకి వచ్చినప్పుడు నమస్తే అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు అది తెలుసుకోవడానికి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఇండియాలో ఒకరిని విష్ చేయాలి అంటే అనేది తెలుసుకుని చేస్తున్నారు. సో అది మనం గుర్తించి మనం కూడా అప్రిషియేట్ చేస్తాము, వీళ్ళు మన కల్చర్ ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు, ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని. అలా ఫీలింగ్స్ అనేవి ఉంటే దెన్ వీ విల్ పుట్ ఇన్ ఎఫర్ట్ టు ఈవెన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది we will figure out. But the tough part is having these feelings. Yeah. Okay. Yeah. Thank you. Okay nandi, thank you. Any other questions andi? నిన్న రియాక్ట్ వర్సెస్ రెస్పాండ్ అనే దాని గురించి కూడా మీకు శివ గారు మెన్షన్ చేసినట్టున్నారు. సో మనము ఎప్పుడైతే ఒక మనిషి మీద ట్రస్ట్ అనేది కోల్పోతామో
అప్పుడు మనలో ఇమీడియట్ గా మనం రియాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఒక కోపం రూపంలో కానీ, ఒక చిరాకు రూపంలో కానీ మనకు ఆలోచించే శక్తి కోల్పోయి ఇమీడియట్ గా మనం ఏదో మన నోటికి వచ్చింది అనేయడము, మనకి ఒక సెట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎక్స్ప్రెషన్ కి. సో అవి యూజ్ చేసి రియాక్ట్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఒక మనిషి మీద ట్రస్ట్ అనేది ఉంటుందో, ఆ మనిషి బిహేవియర్ కరెక్ట్ గా ఉన్నా లేకపోయినా సరే మన సైడ్ నుంచి ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో మన రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉండదు. వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా, సరిగ్గా బిహేవ్ చేసినా, సరిగ్గా బిహేవ్ చేయకపోయినా మన సైడ్ నుంచి ఒక లెవెల్ ఆఫ్ బ్యాలెన్స్ తోటి మనం రెస్పాన్స్ ఇస్తాం. సో దాన్ని రెస్పాండ్ అనే వర్డ్ యూజ్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్షన్. సో ఇది ట్రస్ట్ ఉన్నప్పుడు మనలో ఇలా వీ కెన్ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్ ఇన్ అ బ్యాలెన్స్డ్ వే. ట్రస్ట్ అనేది లేకపోతే వీ టెండ్ టు ఆఫెన్ రియాక్ట్. మనం డే టు డే లైఫ్ లో కూడా మనం చూస్తూ ఉంటాం కామన్ గా ఇది. ఇందాక మెన్షన్ చేసినట్టు అటెన్షన్ అనేది రెస్పెక్ట్ కాదు. అటెన్షన్ వేరు, రెస్పెక్ట్ వేరు. సో ఎంతో ఎఫర్ట్ పెట్టి సంబడి కెన్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు గెట్ అటెన్షన్, లైక్ ద వే మనం వేసుకునే బట్టలతో అటెన్షన్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, లేదా ఫేస్ కి ఏదో పూసుకుని ట్రై చేస్తున్నాము, లేదా ఇంకేదేదో రకరకాల ఎఫర్ట్స్ పెట్టి మనం వెళ్ళే కార్ బట్టి, మనం ఉండే ఇల్లు బట్టి, ఇవన్నిటి బట్టి మన అటెన్షన్ ని గెయిన్ కలగొచ్చు. కానీ రెస్పెక్ట్ అంటే దిస్ ఇస్ ద ఫీలింగ్ దట్ లైక్ తను కూడా నాలాంటి మనిషి అనే ఫీలింగ్ ఏదైతే ఉందో, ఈ ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అటెన్షన్. సో మనకి ఏం ఫీలింగ్ కావాలనేది కూడా మనకి క్లారిటీ ఉండాలి. మనం ఏం ఫీలింగ్ ఇస్తున్నాం అనేది మనలో ఉంటది కదా. ఈ ఫీలింగ్ అనేది, రెస్పెక్ట్ అనేది, దిస్ ఇస్ అ ఫీలింగ్ ఇన్ మీ టువర్డ్స్ ద అదర్. అంటే స్పెషల్ అకేషన్ లో ఏదైనా లేడీస్ లో కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది సార్. మినిమం డ్రెస్ కోడ్ ఉండాలని, మినిమం ఆ మాత్రం కూడా ఉండొచ్చా లేదా? అంటే నేను ఉండొచ్చా లేదా అని నేనేం దాని మీద కామెంట్ చేయట్లేదండి. నేను అనేది ఏంటంటే మన పర్పస్ ఏంటి, ఆ పని చేయడం వెనకాల వాట్ ఆర్ వి ట్రైంగ్ టు అచీవ్, అంటే దాని ద్వారా మనం రెస్పెక్ట్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నామా, లేదా ఒక సొసైటీలో ఇది ఒక కన్ఫార్మెన్స్ కింద మనం వేసుకుంటున్నామా ఆ డ్రెస్ కోడ్ అనేది మనం వేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా. సో ఎవ్రీబడి హ్యాస్ టు లుక్ అట్ ఇట్ దెమ్సెల్వ్స్. సో నేను దీని ద్వారా ఐఎమ్ ట్రైంగ్ టు get some feelings from the others and hence feel happy-ఆ, లేకపోతే ఐఎమ్ జస్ట్ కన్ఫర్మింగ్ ఓకే ఇలా వేసుకోకపోతే నేను అన్నెసర్లీ ఆడ్ మ్యాన్ అవుతాను అని వేసుకుంటున్నాను. అది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన విషయం. సో ఒకవేళ మనం ఆ ఫీలింగ్స్ ని ఎదుటి మనిషి నుంచి పొందడానికి కనుక మనం అది చేస్తూ ఉంటే, సో అప్పుడు ఏంటి, ఫిజికల్ ఫెసిలిటీస్ బేసిస్ మీద రెస్పెక్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నట్టు కదా. సో అప్పుడు అది ఎంతవరకు ఎన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ సరిపోతాయి ఆ రెస్పెక్ట్ మనకి కంటిన్యూస్ గా తెచ్చుకోవాలంటే? మీకు సెల్ఫ్ అండ్ బాడీ డిఫరెన్షియేషన్ లో మీకు ఇది డిస్కషన్ వచ్చి ఉంటుంది కదా. లైక్ సెల్ఫ్ నీడ్స్ ఆర్ కంటిన్యూస్ అండ్ బాడీ నీడ్స్ ఆర్ ఆన్ నీడ్ బేసిస్. సో ఇప్పుడు నేను ఒక డ్రెస్ అనేది బాడీ యొక్క నీడ్స్ బేసిస్ మీద వేసుకుంటే, దెన్ ఐ నో నాకు ఎన్ని బట్టలు కావాలి, నాకు 4 సీజన్స్ ఉన్నాయి, ప్రతి సీజన్ కి ఇన్ని జతలు కావాలి, లేదా నేను ప్రతి ఈ అకేషన్ కి నేను కొనుక్కుంటాను. అట్లా నాకు కొన్ని లెక్క అనేది నేను వేసుకోగలుగుతాను బాడీ కోసం కొనేటట్టయితే. బట్ సెల్ఫ్ కోసం ఎప్పుడైతే నేను వేసుకుంటున్నానో, ఇప్పుడు మన స్టోరీస్ విన్నాం కదా, 1000 జతల చెప్పులు ఉన్నాయి, ఎవరో ఇంట్లో తవ్వకాల్లో దొరికినాయి అనో, లేదా కొన్ని వేల బట్టలు ఉన్నాయనో, ఎన్నో కిలోల ఏదో నగలు దొరికినాయనో, ఇవన్నీ వింటూ ఉంటాం కదా. సో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే మన సెల్ఫ్ నీడ్ ఏదైతే ఉందో, కంటిన్యూస్ అన్న నీడ్, ఇది ఫుల్ఫిల్ చేయడానికి సరిపోదు. ఎందుకంటే ప్రతిరోజు ఇంకోటి కావాల్సిందే. అది కంటిన్యూస్ గా మనం ఒక దారిద్ర్యం అనే స్థితిలో బతుకుతున్నాం, ఒక డిప్రైవ్డ్ స్టేట్ లో ఉంటూనే ఉంటాం కదా. ఎప్పుడైతే మనం ఫిజికల్ ఫెసిలిటీస్ తో సెల్ఫ్ యొక్క అవసరాలని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తామో, వీఆర్ ఆల్వేస్ కంటిన్యూస్లీ డిప్రైవ్డ్, బికాస్ ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ.
అంటే ఎవ్రీడే కొత్త ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి. అండ్ అంతా చేసి కూడా చివరికి సాటిస్ఫాక్షన్ వస్తుందంటే రాదు. అది అందరు చెప్పిన వాళ్ళు ఆల్రెడీ వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ మాట్లాడిన అన్నిట్లో యూనో అందరు చెప్పేది అదే. ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ తో నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, ఎన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నా దీనికి కావాల్సింది వేరే ఏదో ఉంది అని చెప్తూ ఉంటారు. సో ఆ వేరే ఏదో ఏంటి అనేది రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ అని మీ ముందు ప్రస్తావన ఉంచాం కదా. ఈ సెల్ఫ్ అండ్ బాడీ డిఫరెన్షియేషన్ లో మెయిన్ థింగ్ అదే. సో సెల్ఫ్ యొక్క అవసరాలు ఫిజికల్ ఫెసిలిటీస్ తో ఫుల్ఫిల్ చేయడం కుదరదు. సో ఇది ప్రయత్నిస్తూ ఉంటాం, మనం అందరం చేస్తూ ఉంటాం లైఫ్ లో. కానీ సెల్ఫ్ తో ఫిజికల్ ఫెసిలిటీస్ జస్ట్ బట్టలు చీరలనే కాదండి, ఈవెన్ ఎనీథింగ్ లైక్ ఫుడ్ తోటి ఫుల్ఫిల్ చేయలేము, మ్యూజిక్ తోటి ఫుల్ఫిల్ చేయలేము, ఎనీథింగ్ రిలేటెడ్ టు మన 5 సెన్సెస్ నుంచి వచ్చేవి ఏవైతే ఉన్నాయో అన్ని లైక్ ఫుడ్, స్మెల్, ఈ వీటితోటి ఒక కంటిన్యూటీ అనేది ఉండదు మన సెల్ఫ్ లో జనరేట్ అయ్యే ఫీలింగ్. అది ఫస్ట్ బాగుంటుంది, ఫస్ట్ అవసరం అనిపిస్తుంది, తర్వాత అనవసరం అనిపిస్తుంది, తర్వాత టేస్ట్ మారుతుంది, సో రుచి మారుతుంది, అండ్ ఆ తర్వాత అసహనీయం అవుతుంది. ఇంకా ఎవరైనా ఫోర్స్ చేస్తే ఇది మీరు నోటీస్ చేయొచ్చు. ఏదైనా తీసుకోండి, ఏ సెన్స్ ఆస్పెక్ట్ అయినా, మ్యూజిక్ తీసుకోండి, మీ ఫేవరెట్ పాట తీసుకోండి, వినండి, ఒక 4 సార్లు వినండి, 5 సార్లు వినండి, 10 సార్లు వినండి, బాగుంటుంది. 10 సార్లు తర్వాత 20వ సారి, 25, 30వ సారి వచ్చేసరికి ఇంకా అనవసరం లే ఈ పాట, ఐ మీన్ అందులోంచి ఇంకా రుచి రాదు మనకి. ఇంకా బలవంతంగా ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా అది మళ్ళీ ఎక్కడైనా మళ్ళీ ప్లే చేస్తుంటే ఇంకా అసహనీయం అయిపోతుంది అది. ఇది డాన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ షో అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు మళ్ళీ కొన్ని రోజులు ఆ పాట వినబుద్ధిగా అవ్వదు. ఎందుకంటే అన్నిసార్లు విని రిహార్సల్స్ లో ఇంకా చిరాకు వచ్చేస్తుంది ఆ పాట అంటే. సో అది మ్యూజిక్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు. ఫుడ్ కూడా ట్రై చేయండి, మీ ఫేవరెట్ ఐటమ్ ఏదైనా తీసుకోండి, తినండి. కొంతవరకు తిన్న తర్వాత ఇంకా వద్దులే చాలు ఇంతవరకు, లేదా యాక్చువల్లీ రుచి మారిపోతుంది ఒక తర్వాత. కొంచెం స్వీట్ అయితే చేదుగా అవ్వడము, లేదా ఇంకా దాని టేస్ట్ రాకపోవడం, ఆ స్టేట్ కి చేంజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా ఫోర్స్ చేసి ఇంకా బలవంతంగా పెట్టిస్తే ఇంకా అసహనీయం అయిపోతుంది ఆ పరిస్థితి. సో అట్లా ఫిజికల్ ఫెసిలిటీస్ తో సెల్ఫ్ యొక్క అవసరాలు అనేది ఫుల్ఫిల్ చేయలేము. సెల్ఫ్ యొక్క అవసరం కంటిన్యూస్ హ్యాపీనెస్, అండ్ దాని ఫుల్ఫిల్మెంట్ అనేది ఈ రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్, రైట్ ఫీలింగ్స్ ఇన్ రిలేషన్షిప్స్ ద్వారానే అవుతుంది అనేది మీకు సుందర్ గారు ప్రెజెంటేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బాడీ యొక్క అవసరాలు మాత్రం ఫిజికల్ ఫెసిలిటీస్ తో ఫుల్ఫిల్ చేయడానికి అవసరం ఉంటుంది. లైక్ ఆకలేసినప్పుడు ఫుడ్ కానీ, షుగర్ ప్రొటెక్షన్ కోసం క్లోత్స్ కానీ, ఇంకేదైనా సరే ఇన్స్ట్రుమెంట్స్ ఏమో నా కెపాసిటీని పెంచడానికి. ఇప్పుడు నేను ఇక్కడ US లో కూర్చున్నాను, మీరు అందరు ఎక్కడో రకరకాల కంట్రీస్ లో ప్లేసెస్ లో ఉన్నారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నా మీకు వినిపించడానికి ఈ టెక్నాలజీ, గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఫిజికల్ ఫెసిలిటీస్ కదా ఇవన్నీ. సో దీస్ హ్యావ్ హెల్ప్డ్ us, enabled us in expanding the capacity of the body. అలా ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి నా శరీరం యొక్క సామర్థ్యాన్ని, శరీరం యొక్క పోషణ, సంరక్షణ వరకు ఫుల్ఫిల్ చేయగలుగుతాయి. బట్ బియాండ్ దాట్ వాటికి సెల్ఫ్ లో ఫుల్ఫిల్మెంట్ కి టెంపరీగా ఏదో ప్రొవైడ్ చేయగలుగుతాయి, కానీ కంటిన్యూస్ గా చేయలేవు ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి. ఓకే, సో యా, లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్ అండి. ఐ హోప్ మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ ఉంటే మనం ఈవినింగ్ సెషన్ ఉంది కదా, అందులో టేకప్ చేద్దాము. సో నిన్న మనం వేరియస్ ఫీలింగ్స్ లిస్ట్ చూసాం కదండి. ట్రస్ట్ అని, రెస్పెక్ట్ అని, కేర్ అని, ఎఫెక్షన్ అని, కేర్ అని, గైడెన్స్ అని, గ్రాటిట్యూడ్ అని. సో క్విక్ గా మనం మిగతా ఫీలింగ్స్ కూడా, అంటే ఇవి ఫండమెంటల్ ఫీలింగ్స్ అండి, ట్రస్ట్, రెస్పెక్ట్. సో చాలా డీటెయిల్డ్ గా మనం వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఈ వర్క్ షాప్ అయిన తర్వాత కూడా మనకి మెయిన్ హోంవర్క్ ఇదేనండి. ఎప్పుడైనా ఒక మనిషితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు ఆ మనిషి పట్ల ట్రస్ట్ అనేది ఉందా, ఎందుకు లేదు, నేను తన ఉద్దేశాన్ని నేను చూడలేకపోతున్నాను, ఎందుకు తన ఉద్దేశాన్ని నేను తప్పుగా అనుకుంటున్నాను, ఇదే మనం మనల్ని క్వశ్చన్ చేసుకోవాల్సింది మనం. అలానే రెస్పెక్ట్. సో ఒక మనిషిని నేను ఏ బేసిస్ మీద ఇవాల్యుయేట్ చేస్తున్నాను, ఐఎమ్ ఇవాల్యుయేటింగ్ దెమ్ బేస్డ్ ఆన్ ద సెల్ఫ్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ బాడీ అండ్ బిలీఫ్స్ మీద ఇవాల్యుయేట్ చేస్తున్నాను అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి.
అదే మనం ఈ వర్క్షాప్ తర్వాత చాలా మంది అడుగుతారు ఏం చేయాలి కంటిన్యూస్ గా, ఇది హౌ డు వి కంటిన్యూ దిస్ అని. ఇది అబ్జర్వ్ చేయడమే హోంవర్క్ అండి, ఈ అవేర్నెస్ తో ఉండడమే. నాలో ఈ ఫీలింగ్స్ ఉన్నాయా, ఈ ఫీలింగ్స్ ఏ బేసిస్ మీద ఉన్నాయి, మనం డిస్కస్ చేసినట్టే ఉన్నాయా లేదా ఇంకా ఎలా అయినా వేరేగా ఉన్నాయా, సో నాలో రైట్ అండర్స్టాండింగ్ ని ఎలా కంటిన్యూ చేసుకోవచ్చు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండడమే. ఓకే, ఈ బాడీని అబ్జర్వ్ చేసుకుంటుండాలా సార్, ఎమోషనల్ అబ్జర్వ్ చేసుకుంటుండాలా? సో ఈ ఫీలింగ్స్ అనేవి బాడీలో ఉంటాయండి మీకు. అంటే మీరు ఇప్పుడు మనిషి ఈ సెల్ఫ్ అండ్ బాడీ కో ఎగ్జిస్టెన్స్ అన్నాం కదా. సో ఈ ఫీలింగ్స్ అనేవి మీకు ఎక్కడ ఉన్నాయి, సెల్ఫ్ లో ఉన్నాయా బాడీలో ఉన్నాయా? సెల్ఫ్ లో ఉన్నాయి. సెల్ఫ్ లో ఉన్నాయి కదా. సో మనం సెల్ఫ్ ని అబ్జర్వ్ చేస్తాం, అంటే బాడీ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాము. సో ఒక మాట ద్వారానో, ఒక ఎక్స్ప్రెషన్, చేతులు మూవ్ చేయడం ద్వారానో రకరకాలుగా మనం బాడీని యూజ్ చేస్తాం మన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి. బట్ ఫీలింగ్ అనేది ఉండేది సెల్ఫ్ లోనే కదా. సో మన సెల్ఫ్ లోనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాడీకి పెయిన్ అయిందనుకో, బాడీకి పెయిన్ అవుతుంది, పెయిన్ అవుతుంది, కానీ ఇప్పుడు సెల్ఫ్ కి అవుతుందా, సెల్ఫ్ కి అవుతుందా లేకపోతే బాడీకి అవుతుందా సార్? యా, సో మంచి క్వశ్చన్ అండి. సో చాలా వస్తుంటుంది క్వశ్చన్. అయితే కొంచెం ఇది ఈజీ, అంటే థియరటికల్ గా నేను చెప్పగలను, కానీ అబ్జర్వ్ చేస్తే గానీ మనం ఇది ఎవరికి వాళ్ళకి కొంచెం ఫైన్ గా అబ్జర్వేషన్ అనేది అవసరం ఉంటుంది. సో మీరు చాలాసార్లు నోటీస్ చేయొచ్చండి, ఇప్పుడు దెబ్బ తగిలేసింది కానీ మీకు దెబ్బ తగిలిందని కూడా తెలియదు చాలాసార్లు కదా. అది తర్వాత చూసి ఓరే రక్తం కారుతుంది అన్న తర్వాత పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఇంకా ఎక్కువ అవుతామో. లేదా చాలాసార్లు పిల్లలు ఆడతారు, పడతారు, దెబ్బ తగిలింది చూసుకోకుండా ఆడేసుకుంటూ ఉంటారు, కానీ తర్వాత పక్కన వాళ్ళు వచ్చి అరే నీకు దెబ్బ తగిలింది అనేసరికి అప్పుడు ఏడవడం స్టార్ట్ చేస్తారు కదా. అది చూస్తుంటాం కదా. సో అది బాడీలో ఉందా పెయిన్, లేదా బాడీని అబ్జర్వ్ చేసిన సెల్ఫ్ లో వస్తుందా పెయిన్ అనేది, ఇంకా దాన్ని బట్టి మనం కొంచెం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ట్రస్ట్, రెస్పెక్ట్ చూసామండి. ఇప్పుడు ఎఫెక్షన్ అంటే ఏంటి అనేది లెట్స్ అబ్జర్వ్ దాట్. లెట్స్ ట్రై టు లుక్ ఎట్. సో ఎఫెక్షన్, సో దీనికి యూజ్ చేసిన వర్డ్ స్నేహము. సో ఎఫెక్షన్ అంటే ద ఫీలింగ్ of being related to the other. Okay, the feeling of being related to the other అనేది ఎఫెక్షన్ అన్నామండి. ఈ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్ అంటే ఏంటి అంటే, నాకు ఒక మనిషి పట్ల ట్రస్ట్ ఉంది, రెస్పెక్ట్ ఉంది, ఆ తర్వాత ఈ మనిషి నా మనిషి, ఈ మనిషి నా బంధువు, ఆర్ ఈ మనిషి నా మనిషి అనేది అయితే ఫీలింగ్ వస్తుందో అది ఫీలింగ్ ఆఫ్ ఎఫెక్షన్ అండి. ఓకే, దీనికి ఇప్పుడు మనం నోటీస్ చేస్తే ఇప్పుడు దాకా మనం ఊహించుకునేది చాలా వరకు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వరకే మనం ఈ మనిషి నా మనిషి అనేది యూజువల్లీ రెఫర్ చేస్తూ ఉంటాము, ఆర్ మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ హలో శ్రీనివాస్ గారు ఒకసారి మ్యూట్ ఆల్ చేస్తారండి, అందరు మ్యూట్ చేస్తారండి. Okay, yeah, thanks. All right, so the feeling of being related to the other అంటే ఎదుటి మనిషి నా బంధువు, ఎదుటి మనిషి నా మనిషి అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్షన్ అన్నారు, స్నేహము. సో ఇది రావాలంటే, ఈ ఫీలింగ్ రావాలంటే ఫస్ట్ ట్రస్ట్, రెస్పెక్ట్ ఆర్ ద ఫౌండేషన్ ఫీలింగ్స్, ఈ రెండు ఫీలింగ్స్ ఉన్నప్పుడు, స్టేబుల్ గా ఉన్నప్పుడు, దెన్ అప్పుడు ఈ ఎఫెక్షన్ అనే ఫీలింగ్ ఒక మనిషి పట్ల కలుగుతుంది. సో ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మనకి ఫీలింగ్ ఉంటుంది చాలా మంది పట్ల, యూనో ఈ మనిషి నా మనిషి అనే ఫీలింగ్, అండ్ మనం నోటీస్ చేయొచ్చు ఈ ఫీలింగ్ మనలో కనిపిస్తూ ఉంటుంది చాలా ఫ్రీక్వెంట్ గా. అలానే ఎఫెక్షన్ తర్వాత కేర్, దీనికి మమత అనేది వర్డ్ అండి. సో మమత అంటే the feeling of
responsibility towards the other's body. అంటే రెస్పాన్సిబిలిటీ అంటే టు నర్చర్ అండ్ ప్రొటెక్ట్. సో ఎదుటి మనిషి శరీరం ఒక ప్రొటెక్షన్ అండ్ నర్చరింగ్ అండ్ ప్రొటెక్షన్ నా బాధ్యత అనేదైతే ఫీలింగ్ ఉంటుందో దాన్ని మమత అనే పేరు. దానికి డెఫినేషన్ మమత అని డిఫైన్ చేసామండి. అంటే ఇప్పుడు దాకా సెల్ఫ్ కి సంబంధించి చూసాం కదా. ఈ ఫీలింగ్ లో మాత్రం ఎదుటి మనిషి యొక్క శరీరానికి కావాల్సిన అవసరాలు, అంటే అది ఫుడ్ అవ్వచ్చు, క్లోతింగ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవసరం అవ్వచ్చు, ఫెసిలిటీస్ అవ్వచ్చు, వాళ్ళ శరీరానికి కావాల్సిన ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని సమకూర్చి ఆ శరీరాన్ని యొక్క బాధ్యత తోటి మనం కేర్ తీసుకుంటున్నప్పుడు తీసుకోవాలి అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని కేర్ అన్నాం. అండ్ ఇది మనం కామన్ గా చూస్తుంటాం, లైక్ మదర్ టు చైల్డ్ లో ఇది చాలా ఎక్కువగా మనకి కనిపిస్తుంటుంది. ఫాదర్ టు చైల్డ్ అవ్వచ్చు, మదర్ టు చైల్డ్ అవ్వచ్చు, ఎవరికైనా సరే, ఈవెన్ మదర్ టు చైల్డ్, ఫాదర్ టు చైల్డే కాకుండా ఈవెన్ బయట వాళ్ళకి కూడా మనం ఎప్పుడైతే వాళ్ళ శరీరాన్ని మనం వాళ్ళకి శరీరానికి పోషణ, సంరక్షణ ఎనేబుల్ చేస్తున్నామో, హెల్ప్ చేస్తున్నాము దాని పట్ల, దెన్ ఒక సెన్స్ ఆఫ్ మమతా భావంతో వాళ్ళ పట్ల వ్యవహరించినట్టు అన్నమాట. సో దీనికి కాంప్లిమెంటరీ ఫీలింగ్ ఏంటంటే గైడెన్స్. దీన్ని వాత్సల్యము అన్నారు. సో వాత్సల్యము అంటే ఏంటంటే ద ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద అదర్స్ సెల్ఫ్. అంటే ఎదుటి మనిషి యొక్క సెల్ఫ్, ఇందాక మనం మాట్లాడుకున్నాం చాలా సామర్థ్య లోపాలు కనిపిస్తున్నాయి వేరే వాళ్ళలో అని. సో ఆ సామర్థ్య లోపాన్ని, అంటే ఆ సెల్ఫ్ లో ఉంది కదా సామర్థ్య లోపము, ఆ రైట్ అండర్స్టాండింగ్ లో ఉంది లోపము. సో అది ఫుల్ఫిల్ చేసే బాధ్యత నాది అని నేను ఎప్పుడైతే నాలో ఒక ఫీలింగ్ ఉంటుందో అది గైడెన్స్. నేను తనకి గైడెన్స్ ప్రొవైడ్ చేయాలి, దానికి వాత్సల్యం అని పేరు. సో ఈ ఫీలింగ్ కూడా మనం చూస్తుండొచ్చు. లైక్ కామన్ గా మనం ఎవరికైతే గైడెన్స్ ప్రొవైడ్ చేస్తామో వాళ్ళలో ఉన్న కన్ఫ్యూజన్స్ ని హెల్ప్ చేయడానికి, కన్ఫ్యూజన్స్ తగ్గించడానికి, ఆర్ ఒక టీచర్ స్టూడెంట్ కి, ఒక పేరెంట్ చైల్డ్ కి, అలానే ఎవరైనా సరే ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ కి, ఎదుటి మనిషి యొక్క అండర్స్టాండింగ్ అనేది నా బాధ్యత. తనకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటే తను కంఫర్టబుల్ గా ఉంటారు, అండ్ నాతో రిలేషన్షిప్ కూడా బాగుంటుంది, తను ఒక హ్యాపీ ఇండివిజువల్ గా జీవించగలుగుతారు అన్న బాధ్యతతోటి ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ఉంటుందో తను ఆ బాధ్యతను తీసుకుంటారో, దెన్ దట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ కాల్డ్ యాజ్ గైడెన్స్. సో ఇది ఇంపార్టెంట్ డిఫరెన్స్ అండి, కేర్ అండ్ గైడెన్స్ అనేది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి మనం చాలా వరకు ఇది ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం, మనం కేర్ ఇస్తున్నామా, గైడెన్స్ ఇస్తున్నామా? అంటే పేరెంటింగ్ లో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, మంచి స్కూల్కి వెళ్ళడానికి ఫీజు కడుతున్నాము, లేదా బస్ ప్రొవైడ్ చేస్తున్నాము, వాళ్ళకి కావాల్సిన బట్టలన్నీ కొనిస్తున్నాము, వాళ్ళు ఏది అడిగితే అది తెచ్చిస్తున్నాము, బొమ్మలు కానీ ఇంకేదన్నా కానీ అన్నీ చేస్తున్నాము. సో అవన్నీ ఏంటి మనం ప్రొవైడ్ చేసేది? అన్ని ఫెసిలిటీస్ కిందకే వస్తాయి కదా. సో ఆల్ దోస్ ఆర్ ఫెసిలిటీస్. యా. సో బట్ ఆ మనిషి యొక్క, ఆ చైల్డ్ యొక్క సెల్ఫ్ యొక్క బాధ్యత ఎప్పుడైతే తీసుకుంటామో, దెన్ అప్పుడు మనం లైక్ ఎలా ఆలోచిస్తున్నారు ఆ చైల్డ్, ఈజ్ ద చైల్డ్ యునో చైల్డ్ లో
అండర్స్టాండింగ్ ఎలా ఉంది, ఆ అండర్స్టాండింగ్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, చైల్డ్లో ఇంటిగ్రిటీ ఉందా, అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, తన బిహేవియర్ ఎలా ఉంది, తన డిసిప్లిన్ ఎలా ఉంది, ఇవన్నీ ఏదైతే సెల్ఫ్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ గురించి కూడా అంతే కేర్ తీసుకుంటున్నామా మనము, లేదా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేసి ఓకే మిగతాదంతా చూసుకుంటారు వేరే వాళ్ళు, టీచర్స్ చూసుకుంటారు, లేదా తను నేర్చుకుంటాడు తనంతట తాను అనేది వదిలేస్తున్నామా? సో ఈ పేరెంటింగ్ లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే చాలా వరకు మనం పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, నేను చాలా కష్టపడుతున్నాను, అన్ని సమకూర్చుతున్నాను, అన్ని వాళ్ళ కోసమే కష్టపడుతున్నాను, వాళ్ళ కోసమే అది సంపాదించేదంతా, సో వాళ్ళకి తీసుకొచ్చి ఫెసిలిటీస్ అంటే ఎప్పుడు ఫ్యూచర్ లో ఎలాంటి కొరత లేకుండా మనీ ఎర్న్ చేసి పెట్టడం కానీ, అలానే వాళ్ళకి కావాల్సిన ఈ ప్రస్తుతానికి అవసరమైన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడం మీద చాలా ఎఫర్ట్ పెడుతున్నాం యాజ్ పేరెంట్స్. బట్ ఈ సెల్ఫ్ కి సంబంధించిన నాలెడ్జ్, అరే వీడికి రైట్ అండర్స్టాండింగ్ నేను ఎట్లా ప్రొవైడ్ చేయాలి, వీడికి ఏమేం చేస్తే ఈ ఈ గైడెన్స్ ని ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అనేది కూడా మనం చేస్తున్నాము. అండ్ ఈ సెల్ఫ్ కి గైడెన్స్ ప్రొవైడ్ చేయాలి అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందండి ఒక పేరెంట్ కి? సో వెన్ ద పేరెంట్ ఈస్ ఏబుల్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద చైల్డ్ కదా. ఎందుకంటే చైల్డ్ ఉన్నాడు ఆర్ ఉంది తను ప్రస్తుతానికి అనేది గుర్తించినప్పుడే కదా అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ కి ఎట్లా తీసుకెళ్ళొచ్చు అనేది ఆలోచించగలిగింది. సో ఆ టైం మనం స్పెండ్ చేయట్లేదు అనుకోండి, మన పిల్లలతోటి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు, ఎక్కడున్నారు అనేది తెలియదు. సో అండ్ ఎప్పుడు చేయి వదిలేయచ్చు ఆ పిల్లవాడు తను సొంతంగా ఎప్పుడు రోడ్డు క్రాస్ చేయగలుగుతాడు అనేది కూడా, అంటే రోడ్డు క్రాస్ చేయడం అనేది సింబాలిజము, అంటే వాళ్ళంతటి వాళ్ళు ఎప్పుడు డెసిషన్స్ తీసుకోగలుగుతారు అన్నది మనకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే కూడా మనకు ఆ డీటెయిల్ తెలియాలి. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఏంటి, వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ ఏంటి అనేది కంటిన్యూస్ గా అసెస్ చేస్తేనే అది పాసిబుల్. నేను అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళే గ్రో అవుతారులే, వాళ్ళు వాటి నుంచి యూజ్ చేసుకుని నేర్చుకుంటారు, లేదా నేర్చుకుంటారు లేకపోతే లేదు, మనం చేయగలిగింది ఏం లేదు అనేది వదిలేస్తే దెన్ దట్స్ ఓన్లీ కేర్, అంటే మమత వరకు బాగా జాగ్రత్తగా ప్రొవైడ్ చేసినట్టు, కానీ వాత్సల్యం మిస్ అవుతున్నట్టు. సో ఇది మనం చాలా సిచ్యువేషన్స్ లో మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, నా దగ్గర టైం సరిపోవట్లేదు అనేది. సో టైం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం మనం? టైంలో మనం పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం ప్రయారిటీ ఇస్తున్నామా, లేదా టీవీకి పోతుందా ఆ టైము, లేదా ఇంకెక్కడైనా పోతుందా, మనం బయటకు వెళ్ళి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవడానికి పోతుందా? సో ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన విషయాలండి. సో పిల్లలకైతే కావాల్సింది గైడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఫెసిలిటీస్, బికాస్ ఎన్ని ఫెసిలిటీస్ ఎన్ని టాయ్స్ ఉన్నాయి అన్నదానికన్నా సరే ఈ సెల్ఫ్ ఎప్పుడైతే లెట్ మీ యాక్చువల్లీ అది కూడా మెన్షన్ చేస్తాను. సో పిల్లలు డిఫరెంట్ స్టేజెస్ ఎలా ఉంటాయి అంటే, అనుసరణ అంటే ఫస్ట్ కాపీ చేయడం, పేరెంట్స్ ఏం చేస్తే అది కాపీ చేయడం, తర్వాత అనుకరణ, తర్వాత అనుశాసన తప్పుండొచ్చు క్షమించండి, దాని తర్వాత అనుశాసన నుంచి అనుశాసన అంటే సెల్ఫ్ డిసిప్లిన్ లోకి వెళ్ళాలి. సెల్ఫ్ డిసిప్లిన్ లోకి వెళ్ళకపోతే అది ఇంకా దీని ఎగ్జాక్ట్ వర్డ్స్ తెలియదు, బట్ రెబెల్, రివోల్ట్, వార్, కాన్ఫ్లిక్ట్ ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ పిల్లలు మనల్ని కాపీ చేస్తారండి పేరెంట్స్ని, అంటే ఎగ్జాక్ట్ గా మనం ఏం చేస్తున్నాం అదే, మనం చేతులు ఎక్కడ పెట్టుకుని నడుస్తుంటే వాళ్ళు అక్కడ పెట్టుకున్నాం, మనం ఎలా నవ్వుతుంటే వాళ్ళు అలా నవ్వుతారు, మనం ఎలా బట్టలు వేసుకుంటే వాళ్ళు అలా వేసుకోవడానికి ఆర్ మనం చెప్పులు ఎలా విడిస్తే వాళ్ళు చెప్పులు అలానే విడిస్తారు. అది మనం చూడొచ్చు మన డే టు డే లైఫ్ లో ఎగ్జాక్ట్ గా కాపీ చేస్తూ ఉంటారు చాలా వరకు, రైట్. ఆ స్టేజ్ తర్వాత అనుకరిస్తారు, అంటే కొంచెం నాయిస్ వస్తుందండి, మ్యూట్ చేస్తారా అందరూ?
శ్రీనివాస్ గారు మ్యూట్ చేయగలరా అండి? ఒకసారి మ్యూట్ ఆల్ చేస్తారా? హలో, శ్రీనివాస్ గారు ఉన్నారండి? చెప్పండి. ఒకసారి మ్యూట్ ఆల్ చేస్తారండి, కొంచెం నాయిస్ వస్తుంది. ఓకే, సో దెన్ అనుసరణ తర్వాత అనుకరణ అండి. అంటే యాజ్ ఇట్ ఈస్ చేయడానికి, కాకపోతే వాళ్ళ ఓన్ స్టైల్ అనేది కొంచెం తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. సో దెన్ ఆ అనుకరణ స్టేజ్ జరుగుతుంది. దెన్ అనుశాసన అంటే పేరెంట్స్ ఒక షెడ్యూల్, ఒక డిసిప్లిన్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తారు కిడ్స్ లో. అంటే పేరెంట్స్ చెప్పింది ఫాలో అవ్వాలి అనేది, బలవంతంగా అయినా సరే ఇది చేయాల్సిందే అనేది ఒక డిసిప్లిన్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఈ డిసిప్లిన్ తర్వాత ఎటు వెళ్తుంది అనేది ఇంకా అది పేరెంట్స్ చేతుల్లో ఉంటుంది. సో ఈ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ అవ్వాలి అంటే, సో ఇక్కడ రైట్ అండర్స్టాండింగ్ అంటే ఎడ్యుకేషన్ ఇలానే డిఫైన్ చేసింది. ఎడ్యుకేషన్ అంటే దట్ వాట్ ఎవర్ ప్రొవైడ్స్ రైట్ అండర్స్టాండింగ్ ఇన్ అన్ ఇండివిజువల్ అండి. సో ఎడ్యుకేషన్, సో రైట్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే దొరుకుతుందో విత్ రైట్ అండర్స్టాండింగ్, ఈ డిసిప్లిన్ అలా సెల్ఫ్ డిసిప్లిన్ అవుతుంది. అంటే ఇంకా వేరే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి తను డిసిప్లిన్ లో ఉండడం కాకుండా, ఆ మనిషి తనంతటి తానే ఎందుకు చేస్తున్నాను ఒక పని అన్న క్లారిటీ తోటి ఓన్ గా ఉండడం సెల్ఫ్ డిసిప్లిన్. బట్ ఆ అండర్స్టాండింగ్ రాలేదనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేయడం ఎగ్జాంపుల్ తీసుకుందాం. పొద్దున్నే లేసి చేయాలి, బ్రష్ చేయాలి అనేది మనం ఫస్ట్ ఒక హ్యాబిట్ లాగా అలవాటు చేస్తాం, అది డిసిప్లిన్. బట్ అది ఎప్పుడైతే అర్థమవుతుందో నేను ఎందుకు బ్రష్ చేయాలి అనేది ఆ చైల్డ్ కి, ఆ తర్వాత ఇంకా చెప్పక్కర్లేదు. దట్ చైల్డ్ విల్ కంటిన్యూ డూయింగ్ దట్ బ్రషింగ్ ఎవ్రీ డే మార్నింగ్ ఆన్ దేర్ ఓన్, రైట్? సో అది డిసిప్లిన్ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ అయిపోయింది. దానికి కావాల్సింది ఏంటి? ఆ అండర్స్టాండింగ్ వచ్చింది, ఎందుకు చేయాలా బ్రషింగ్ అనేది. అలానే ప్రతిదీ, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ చదువు అని ఫస్ట్ అలవాటు చేయడం ఒక ఎత్తు అయితే, అది ఎందుకు చేయాలి అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో దెన్ దట్ విల్ లాస్ట్. అంటే అది కంటిన్యూటీ ఉంటుంది. ఇంకా సెల్ఫ్ డిసిప్లిన్ రూపంలో ఆ చైల్డ్ కి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అది అర్థమైంది. అండ్ ఆ అండర్స్టాండింగ్ నిలుస్తుంది. ఏదో కొత్త సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోగానే మళ్ళీ అది పోవడం అనేది జరగదు. కానీ అండర్స్టాండింగ్ బిల్డ్ అవ్వలేదు అనుకోండి, ఎటైనా వెళ్ళొచ్చు దారి. అంటే ఆ క్వశ్చన్ వేరే సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు మారిపోవచ్చు. ఇంకా ఎవరో ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు, ఎందుకు పొద్దున్నే రోజు స్నానం చేస్తున్నాం, సాయంత్రం చేస్తే ఏమైంది అని అడుగుతారు. ఇప్పుడు ఆన్సర్ లేదనుకోండి, అదే ఫాలో అవడానికి ట్రై చేస్తారు, లేదా ఎక్స్పెరిమెంట్. ఆన్సర్ ఉందనుకోండి ఎందుకు చేయాలి అనేది స్నానము, దెన్ దే విల్ కంటిన్యూ డూయింగ్ ఇట్ ఆన్ దేర్ ఓన్. ఆన్సర్ లేదు అంటే సిచ్యువేషన్ మారితే మారొచ్చు, లేదా రెబెల్ చేయొచ్చు, అంటే క్వశ్చన్ చేయొచ్చు, నేను ఎందుకు చేయాలి ఇది అనే మోడ్ లోకి వెళ్ళొచ్చు, కాన్ఫ్లిక్ట్ మోడ్ లోకి వెళ్ళొచ్చు, ఒక వార్ మోడ్ లోకి వెళ్ళొచ్చు. సో ఈ రైట్ అండర్స్టాండింగ్ ప్రొవైడ్ చేయడం అనేది అంత క్రిటికల్ అండి. సో ఒక చైల్డ్, ఒక ఇండివిజువల్ సెల్ఫ్ డిసిప్లిన్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే, సుఅనుశాసనలోకి, సో అండర్స్టాండింగ్ బికమ్స్ వెరీ క్రిటికల్. అండ్ ఈ అండర్స్టాండింగ్ మనం ప్రొవైడ్ చేయగలగాలి అంటే దానికి గైడెన్స్. సో ద గైడెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టైమ్, ఎనర్జీ, ఎఫర్ట్, everything that we can do for that individual to blossom, to mature into a higher understanding level. దానికి ఎంత ఎఫర్ట్ పెట్టగలం అనేది ఇక్కడ ఈ స్టెప్ లో ఉంటుంది. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎఫెక్షన్, కేర్, గైడెన్స్, 3 ఫీలింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇవి కూడా సెల్ఫ్ టు సెల్ఫే. సో ఇప్పుడు దాకా చూస్తే ఓన్లీ కేర్ ఒక్కదానికి మాత్రం ఫిజికల్ ఫెసిలిటీస్ అవసరం ఉంది. ఇంకా ఏ ఫీలింగ్స్ అయినా సరే ఫిజికల్ ఫెసిలిటీస్ తో సంబంధం లేనివే. ఇక్కడ ఒక్క చోట మాత్రం ఫిజికల్ ఫెసిలిటీస్ అవసరం. ఎందుకంటే ఎదుటి మనిషి యొక్క శరీరాన్ని పోషణ, సంరక్షణ కి కావాల్సినవి సమకూర్చడం నా బాధ్యత కాబట్టి, సో అక్కడ ఫిజికల్ ఫెసిలిటీస్ కి రోల్ ఉంది. మిగతావి ట్రస్ట్, రెస్పెక్ట్, ఎఫెక్షన్, కేర్, గైడెన్స్, ఇవన్నిటికీ ఇప్పుడు దాకా మనకి ఫిజికల్ ఫెసిలిటీస్ తో సంబంధం లేదు. Do you have English equivalent words? English words. అనుసరణకి, అనుకరణకి, అనుశాసనకి చెప్పారు. అనుసరణ
వీటికి ఐ థింక్ ఎగ్జాక్ట్ ఈక్వలెంట్ లేవేమో. అందుకని ఎప్పుడు మా టీచర్స్ కూడా అంటే వాడారేమో కానీ నాకు గుర్తులేదండి అనుసరణకి, అనుకరణకి. సో నేను కనుక్కుంటాను, ట్రై చేస్తాను ఏమైనా ఉన్నాయేమో. బట్ కొన్ని సార్లు యూజువల్లీ చాలా వర్డ్స్ కి ఈక్వలెంట్స్ ఎగ్జాక్ట్ మీనింగ్ కన్వే అవి ఉండకపోవచ్చండి. సో సంథింగ్ లైక్ కాపీయింగ్ అనొచ్చు, అనుసరణ, అనుకరణ అండి. బట్ ఎగ్జాక్ట్ గా కన్వే అవ్వకపోవచ్చు ఆ మీనింగ్, సెన్స్ అనేది. ఇమిటేషన్ అనుకరణ ఇమిటేషన్స్. యా, ఇమిటేషన్ అయి ఉండొచ్చు. ఎస్. ఇమిటేషన్ అనుసరణ ఫాలోయింగ్, జస్ట్ ఫాలోయింగ్. ఫాలో అయి ఉండొచ్చు. యా, బట్ మీనింగ్ అయితే అర్థమైంది కదండి. సో లైక్ ఫస్ట్ పేరెంట్స్ ఏం చేశారో అది చేస్తున్నా ఎక్కువ వస్తుందండి. ఓకే, తర్వాత లైక్ టు బీ ఆన్ దేర్ ఓన్ గైడెన్స్ ఇంపార్టెంట్. గైడెన్స్ అంటే అది రైట్ అండర్స్టాండింగ్ ప్రొవైడ్ చేయగలిగే గైడెన్స్. ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ గైడెన్స్. హలో, చెప్పండి. ఎవరండి? సార్ నమస్తే సార్. యా, చెప్పండి. సారీ, మీ పేరండి? నా పేరు చంద్రయ్య సార్. చెప్పండి చంద్రయ్య గారు. మా బాబు ఉన్నాడు సార్, వాడు ఇప్పుడు 8th క్లాసు. వాడికి మ్యాక్సిమం ఫెసిలిటీస్, ఫిజికల్ ఫెసిలిటీస్, ఇంట్లో ల్యాప్టాప్ కానీ, ట్యాబ్ కానీ, బుక్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశాను. వాడికి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటా. లైఫ్ ఏంటి, మనం చదువుకుంటే ఎంత ప్రయోజనం ఉంటుంది, మనం ఎంతవరకు వర్కౌట్ చేయాలి, మన బ్యాక్గ్రౌండ్, మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యూచర్ లో మనం చదువుకుంటే ఎంత బెనిఫిట్, అన్ని గైడెన్స్ చేస్తుంటానండి. మార్నింగ్ సెషన్ వరకు క్లాసెస్ వస్తుంటాయి, బాగానే వింటాడు, ఆన్లైన్ క్లాసెస్. మధ్యాహ్నం నుంచి నేను చెప్పి వెళ్తుంటాను వాడికి, మధ్యాహ్నం వర్కౌట్ చేయనా, వచ్చిన క్లాస్లో నుంచి మనం వర్కౌట్ చేస్తే బెస్ట్ గా దాంట్లో సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నెట్ కనెక్షన్ ఉంది, బైజూస్ లో క్లాస్ విను, సబ్జెక్ట్ ని ఇంప్రూవ్ చేసుకో అని చెప్తుంటాను. వింటాడు. కానీ నేను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ చెప్తూనే ఉంటాడు సార్, ఎన్నిసార్లు చెప్పినా కానీ. వాడిని మార్చడం ఎలా? అంటే సో అందులో ఇంకా అంటే మనం రకరకాల క్రియేటివిటీ వాడొచ్చండి. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫీలింగ్ కరెక్ట్ గానే ఉందా అనేది ఒక ఫస్ట్ పార్ట్ అండి. అంటే ఫీలింగ్ అంటే లైక్ టు హెల్ప్ విత్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ ఉందా దట్ తను ట్రై చేస్తున్నాడు, లేదా ట్రై చేస్తున్నాడు బట్ చేయలేకపోతున్నాడు అనేది మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నామా లేదా. సెకండ్ థింగ్, ఓకే అది ఉంది అంటే దెన్ ఏం టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు, ఏం మెథడ్స్ యూజ్ చేయొచ్చు, మనం కూర్చోవడమా, లేకపోతే ఇంకేదైనా క్రియేటివ్ గా ఇంట్రెస్టింగ్ గా తయారు చేయడమా, లేదా ఇంకా వేరే వాళ్ళతో కూర్చుంటే అవుతుందా. అంటే దీనికి ఆన్సర్ నా దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేదండి. బట్ ఐ కెన్ జస్ట్ గివ్ యూ దట్ మనం ఏ యాటిట్యూడ్ తో దీన్ని అప్రోచ్ అవ్వచ్చు అన్న దాన్ని అంతవరకు మనం డిస్కస్ చేయొచ్చు. సో లైక్ ఫ్రమ్ అవర్ సైడ్, లైక్ ఆర్ వి స్టాపింగ్, అంటే ఇంకా వినట్లేదు అని ఎక్కడైనా గివ్ అప్ చేస్తున్నామా, అవ్వట్లేదు ఎంత చెప్పినా అనేది వదిలేస్తున్నామా, లేకపోతే రకరకాలుగా డిఫరెంట్ విత్ పాజిటివ్ మైండ్ సెట్, అంటే తనని కించపరుస్తూ ఆర్ తక్కువ చేస్తూ కాకుండా లైక్ ఆర్ వి ట్రయింగ్ అవర్ బెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇంకా అంటే చెప్పడం చేస్తున్నాము, బట్ చెప్పడం ఒక్కటే ఈజ్ నాట్ ద ఆప్షన్. చెప్తా సార్, మాక్సిమం వాడికి కోపడం ఉండదు, నువ్వు వేస్ట్ ఫెయిల్ అట్లా అనేది ఉండదు. నాన్న ఎలా, నువ్వు ఎందుకు టైం స్పెండ్ చేయలేకపోతున్నావు, నువ్వు చెయ్యి, మాక్సిమం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మన ఫ్యూచరే కదా, ఫ్యూచర్ గురించి ఆలోచించవా, ఆలోచించి ఒకసారి అని నెమ్మదిగా చెప్తుంటా సార్. వాడికి వాత్సల్యం ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నాను. ఎందుకు అనుశాసనంలోకి ఎందుకు వస్తలేడు, ఇంత చెప్తున్నా గానీ ఎందుకు ఎక్కించుకోవట్లేడు, రైట్ అండర్స్టాండింగ్ ఎందుకు అవ్వట్లేదు. సరే మధ్యాహ్నం వరకు అయిపోయింది, ఓకే టీవీ చూడు, నేను టీవీ చూడొద్దు అనట్లే, రిఫ్రెష్మెంట్ కోసం, జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం 1 hour చూడు, 1.5 hours చూడు, తర్వాత నువ్వు అటెన్షన్ పే చేయి. నెక్స్ట్ అర్థమైందండి ఇంప్రూవ్ చేసుకోవడానికి చేయట్లేదు. ఇది అంటే ఇది ఒక్కళ్ళే కాదండి, ఐఎమ్ షూర్ చాలా ప్రతి పేరెంట్ ఫేస్ చేస్తూ డిఫరెంట్ డిగ్రీస్ లో ఇది ఐఎమ్ షూర్ ఎవ్రీ పేరెంట్ మే బి ఫేసింగ్ దిస్.
బట్ లైక్ నేను అన్నట్టు అదే టైం కూడా మనం ఇవ్వగలిగితే వాళ్ళతోటి జస్ట్ చెప్పి వదిలేయడమే కాకుండా యూ కెన్ ట్రై లైక్ ఇది యూజువల్లీ మిస్ అవుట్ అవుతామండి. అంటే నేనేం చేయగలను అనేది లెట్స్ డూ టుగెదర్ అని కూర్చోవడం కానీ మనం కలిసి చేద్దాము, నేను కూర్చుంటాను నీతో అంటే మనం ప్రయారిటీ ఇస్తున్నాం కదా. తన వర్క్ కి నేను ఇంకా వేరే పనులన్నీ ఆపేసుకుని నేను బయటకు వెళ్ళడం కానీ నా చుట్టాలని కలవడం కానీ అన్నిటి మీద నీ నేర్చుకోవడమే నాకు ప్రయారిటీ అనేది కూడా వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది కదా. అలా చేసినప్పుడు మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు, లేదా నేను ఏదైనా ఫంక్షన్ ఉంది కానీ నేను వెళ్ళను, నువ్వే నాకు ఇంపార్టెంట్, నేను కూర్చుంటాను నీతోటి, లెట్స్ డూ ఇట్, లెట్స్ ఎంజాయ్ దిస్ టుగెదర్. అఫ్ కోర్స్ దట్ ఈస్ సంథింగ్ మనకి వచ్చి ఉండొచ్చు రాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఎప్పుడైతే ఎఫర్ట్ పెడుతున్నామో వాళ్ళు కూడా గుర్తిస్తారు మనలో, ఓకే మన డాడీకి ఇది ఎంత ఇంపార్టెంట్, ఇది ఎంత దీని వాల్యూ ఏంటి, దీని ప్రయారిటీ ఏంటి అనేది కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకంటే పేరెంట్స్ కదండి రోల్ మోడల్స్ కిడ్స్ కి. పేరెంట్స్ చాలా వరకు వాళ్ళు చాలా ఫాలో అవుతుంటారు అండ్ వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటుంటారు. సో ఆ విధంగా అలానే మీరు ఇన్స్పైరింగ్ గా లేరని చెప్పట్లేదు. వీ కెన్ నేను ట్రై. మాక్సిమం వాటితో స్పెండ్ చేస్తాను. కాకుంటే ఇక ప్రొఫెషనల్ గా బయటికి వెళ్తున్నాము, వచ్చేసరికి కొంచెం టైర్డ్ కావడము, ఉన్న వరకు టైం ఇస్తున్నాను, వాడికి స్వానుశాసనంలోకి ఎందుకు మారట్లేడు? ఐఎమ్ షూర్ అంటే అన్ని అంటే థింగ్స్ టేక్ దేర్ టైమ్ ఆల్సో. చిన్న పిల్లవాడు బట్ కాదు కదా సార్, ఇప్పుడు 13 ఇయర్స్ సార్, మామూలుగా 13 ఇయర్స్ 8th క్లాస్ అంటే చెప్తున్నా, మనం గైడెన్స్ ఇస్తున్నప్పటికీ వాడికి మనం ప్రొఫెషన్ లో ఉన్నాం, టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాము, వాడికి ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నప్పటికీ వాడు ఎందుకు స్వానుశాసనంలోకి మారట్లేడు? మనలో ఇంకా వాత్సల్యంలో ఏమైనా తేడా ఉందా? దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ వాత్సల్యాన్ని? అది అర్థం కావట్లేదు సార్. షూర్ అండి. అంటే ఐ మీన్ నాకైతే ప్రస్తుతానికి ఇంతకన్నా నేను ఐ కాంట్ అడ్వైజ్ అండి. లెట్స్ సీ, ఇంకేమన్నా వేరే వాళ్ళ దగ్గర ఏమైనా సలహాలు ఉంటే ఈవినింగ్ సెషన్ లో ఒకసారి మళ్ళీ క్వశ్చన్ తీసుకురండి. శివ గారు కానీ హరి గారు కానీ దే కెన్ గివ్ దేర్ ఇన్పుట్స్ అండ్ మేబీ మనకు పియర్స్ కూడా వేరే ఏమైనా మెథడ్స్ కానీ టెక్నిక్స్ కానీ ఐడియాస్ కానీ ఇస్తారేమో. లెట్స్ టేక్ దోస్ థింగ్స్. నాకు వేరే ఏది లేదు సార్, వాడికి 24 hours నాకు వాడి మీదనే కాన్సన్ట్రేషన్ ఇదే అవుతుంది. ఎందుకు ఇలా ఎందుకు? నేను బయటికి కూడా వెళ్ళాను, మాక్సిమం నా టైం ని నా పిల్లల కోసం స్పెండ్ చేయాలి. బయట ఏంటి మనీ ఎర్నింగ్ ఏంటి, తో పిచ్చ పార్టీ ఏంటి, అక్కడ అవసరమే లేదు. మన పిల్లల కన్నా మనకు ఎక్కువ ఏది కాదు. వాడికి గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళతో స్పెండ్ చేయాలని స్పెండ్ చేస్తున్నప్పటికీ వాడు స్వానుశాసనంలోకి ఎందుకు మారట్లేడు అనేది పదే మనసుని తొలిచేస్తుంది సార్. అండర్స్టాండ్ అండి. ఎందుకంటే శ్వానుశాసనంలోకి మారిపోతే అసలు మనం ఇక వాడికి ఎప్పుడో ఇంకా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా దూసుకుపోతారు పిల్లలు. ఎందుకు మారట్లేదు, నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నా ఎందుకు మారట్లేదు అని ఒకటే ఆలోచన సార్ నాకు. వేరే సంపాదన మీద కానీ ఏదో డబ్బులు కూడా పెట్టాలి, ఇంకా ఏదో బెటర్ టైం స్పెండ్ చేయాలని అసలే లేదు. ఓకే అండి, చూద్దాం ఇంకేమైనా ఇన్పుట్స్ వస్తాయేమో ఈవినింగ్ చూద్దాము. బట్ మీ క్వశ్చన్ జెన్యూన్, అందరికి ఉండే క్వశ్చన్ ఇది. సో లెట్స్ సీ ఇఫ్ వి గెట్ మోర్ ఇన్పుట్స్. నేను కూడా దీని గురించి ఇంకా మా కోడలు సార్ ఇంటర్మీడియట్ ఇప్పుడు జేఈ ప్రిపేర్ అవుతుంది. చంద్ర గారు ఇంకా సారీ ఈవినింగ్ తీసుకుందామండి, ఎందుకంటే ఇంకా మనకి టైం కొంచెమే ఉంది కదా. లెట్స్ కంటిన్యూ దిస్ సెషన్. సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను, బట్ మనకు కొంచెం పర్లేదు, ఎందుకంటే మనకు టైం కూడా చూసుకోవాలి కదా సార్. చూసుకుందాంలేండి. అలాగే అండి, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అండి. ఓకే, సో నెక్స్ట్ మనం మిగతా ఫీలింగ్స్ గురించి కూడా ఒకసారి మెన్షన్ చేద్దామండి. రెవరెన్స్ నెక్స్ట్, ఆఫ్టర్ ఎఫెక్షన్, కేర్ అండ్ గైడెన్స్, రెవరెన్స్ అండి. సో రెవరెన్స్ అంటే శ్రద్ధ. సో ఎదుటి మనిషి యొక్క ఎక్సలెన్స్ ని, అంటే ద ఫీలింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఆఫ్ ద అదర్ ఈజ్, ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో మనలో కలిగే ఫీలింగ్ ఏదైతే ఉందో అది శ్రద్ధాభావం. అంటే ఆ మనిషి ఓకే, ఎక్సలెన్స్ ని డిఫైన్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒకసారి. సో ఎక్సలెన్స్ అంటే ద పర్సన్, అండ్ మనం ఇది సక్సెస్ ని కూడా చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాం. సక్సెస్ అంటే ఏంటి, ఎక్కువ పేరు తెచ్చుకోవడమా, ఎక్కువ డబ్బులు సంపాదించడమా, ఇంకా ఏంటి సక్సెస్ అనేది. సో సక్సెస్ ఇక్కడ మనకి డిఫైన్ చేస్తుంది ఏంటి అంటే టు హ్యావ్ రైట్ అండర్స్టాండింగ్. ఓకే, అండ్ ఓకే సక్సెస్ కాదు, సారీ, లెట్ మీ నాట్ కాల్ ఇట్ సక్సెస్, ఎక్సలెన్స్. సో ఎక్సలెన్స్ ని ఎట్లా డిఫైన్ చేస్తామంటే
So to have the right understanding and to live with that right understanding in all dimensions of life. అంటే నాలో ఒక రైట్ అండర్స్టాండింగ్ ఉంది అండ్ ఆ రైట్ అండర్స్టాండింగ్ తోటి నేను వేరియస్ ఎక్కడైతే జీవిస్తున్నానో వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ అందులో ఈ రైట్ అండర్స్టాండింగ్ తో నేను జీవించగలుగుతున్నప్పుడు నేను ఒక నాలో అంటే ఎక్సలెన్స్ అంటే ఇందులో ఎవరితోనూ కంపారిజన్ లేదండి మీరు నోటీస్ చేస్తే. సో ఎక్సలెన్స్ అనేది నాలో నేనే అంటే నేను ఇవాళ ఎలా ఉన్నానో దానికన్నా రేపు బెటర్ గా ఉండగలుగుతున్నాను, ఎల్లుండి ఇంకా బెటర్ గా. బెటర్ ని కూడా ఎట్లా డిఫైన్ చేస్తున్నాము, నాలో ఎంత రైట్ అండర్స్టాండింగ్ ఉంది. కొంచెం రైట్ అండర్స్టాండింగ్ ఇవాళ ఉంటే నేను ఇంప్రూవ్ చేసుకుని రేపు ఇంకాస్త బెటర్ రైట్ అండర్స్టాండింగ్ తో ఉన్నానా, ఆ తర్వాత ఇంకా ఉన్నానా. సో అలా రైట్ అండర్స్టాండింగ్ నాలో ఎంత ఉంది అండ్ ఆ రైట్ అండర్స్టాండింగ్ ని నేను వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ అంటే నాలో నేను, నా శరీరము, నా ఫ్యామిలీ, నా సమాజము, ప్రకృతి, ఇవన్నీ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ లో నేను జీవించగలుగుతున్నానా ఈ రైట్ అండర్స్టాండింగ్ తోటి అనేదే ఎక్సలెన్స్ యొక్క డెఫినిషన్. సో ఎవరైతే ఇండివిజువల్ ఇట్లా ఎక్సలెన్స్ అండ్ ఎక్సలెంట్ ఇండివిజువల్ అని అంటామో, ఎక్సలెంట్ ఇండివిజువల్ అంటే మంచి రైట్ అండర్స్టాండింగ్ ఉంది అండ్ ఆ రైట్ అండర్స్టాండింగ్ తో జీవించగలుగుతున్నారు అంటే రైట్ లివింగ్ లో కూడా ఉంది అది అనేది. సో అది ఎక్సలెన్స్. సో రెవరెన్స్ అంటే ఏంటంటే ఒక మనిషిలో ఎక్సలెన్స్ ని గుర్తించినప్పుడు అంటే ఈ మనిషిలో రైట్ అండర్స్టాండింగ్ ఉంది అని నేను ఒక శ్రద్ధాభావంతో తన ముందు వి ప్రెజెంట్ అవర్ సెల్స్ విత్ సెన్స్ ఆఫ్ శ్రద్ధ. ఎందుకు, మనకి నేర్చుకోవాలని ఉంటుంది కదా. ఆ మనిషిలో రైట్ అండర్స్టాండింగ్ ఉంది అంటే నేను అది నేర్చుకోవాలని నేను కోరుకుంటాను కదా. సో రెవరెన్స్ అప్పుడు కలిగే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో నాలో, ద ఫీలింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్, the feeling of acceptance of excellence in the other is called Shraddha, is called reverence or Shraddha. Okay, reverence if feeling andi. So reverence tarvata gratitude, glory చేద్దాం ఫస్ట్. గ్లోరీ, గౌరవము అన్నారు. సో ఇదేంటంటే ఎదుటి మనిషి ఎక్సలెన్స్ అచీవ్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆర్ పెట్టారు. అది ఇంతకు ముందు వాళ్ళు అవ్వచ్చు, ఎంతో మంది కష్టపడ్డారు జీవితం గురించి అర్థం చేసుకోవడానికి, వాటిలో అన్నిటిని పుస్తకాల రూపంలో రాశారు. ఆర్ ఇప్పుడు ఎవరో నా ఫ్రెండ్సే ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా గురువులు ఉన్నారు, వాళ్ళు ఒక ఎక్సలెంట్ ఇండివిజువల్ గా జీవించడానికి ఆర్ రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు, రైట్ అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. వాళ్ళందరి పట్ల నాకు ఉండే ఫీలింగ్, ఒక గౌరవం ఏదైతే ఉంటుందో దానికి గ్లోరీ, ద ఫీలింగ్ ఆఫ్ for someone who is or has made efforts for excellence. సో ఎవరైతే ఒక మనిషి ఒక ఎక్సలెంట్ ఇండివిజువల్ గా ఉండడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారో వాళ్ళ పట్ల నాకు కలిగే భావం ఏదైతే ఉందో అది గ్లోరీ అన్నామండి. తెలుగు పదం గౌరవం. సో రెస్పెక్ట్ నేమో సమ్మానం అన్నాము, ఇది గౌరవం అని అన్నాం. ఓకే, తర్వాత గ్రాటిట్యూడ్. సో గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. సారీ, ఇంగ్లీష్ లో రాసిన తెలుగు వర్డ్స్ ని కూడా. సో కృతజ్ఞత అంటే ఏంటి, ఎవరైతే నా ఎక్సలెన్స్ కోసం కృషి చేస్తున్నారో, అంటే నాలో ఒక రైట్ అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి, నాలో బెటర్ అండర్స్టాండింగ్ ఉండడానికి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ పట్ల నాకు కలిగే భావం కృతజ్ఞత. అంటే నాకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా చాలా మంది, నాకు టీచర్స్ అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో నాకు గైడెన్స్ ఎవరైతే ప్రొవైడ్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారో వాళ్ళ పట్ల నాకు ఉండే భావన ఏదైతే ఉందో అది గ్రాటిట్యూడ్ అన్నాం. The feeling of acceptance for those who are putting efforts for my excellence. అది గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం.
ఓకే. ఈ కృతజ్ఞత అన్న దాని మీద ఓకే. ఎనీ క్వెషన్ అండి ఇప్పటిదాకా చెప్పినట్లు? సో మనం ట్రస్ట్ చూసాము, రెస్పెక్ట్ చూసాము, ఎఫెక్షన్ చూసాము, ఆ తర్వాత కేర్, గైడెన్స్ చూసాము, ఆ తర్వాత ఇప్పుడు శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత. సో ఇవన్నీ ఎక్సలెన్స్ కి సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషిలో ఎక్సలెంట్, ఒక మనిషి ఒక పర్సన్ ఎక్సలెంట్ అన్నప్పుడు మనం వాళ్ళ పట్ల మనకి ఫీలింగ్ ఉండేది శ్రద్ధ భావం. ఇప్పుడు మనం ఈవెన్ ఆల్ దీస్ ఇండివిజువల్స్ ఎవరైతే ఇంతకు ముందు బీన్ మనకి ఇన్స్పిరేషన్ అని చూస్తామో వాళ్ళందరూ గ్రేట్ పనులు చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళలో ఒక ఎక్సలెన్స్ మనకు కనిపించినప్పుడు మనం వాళ్ళకి పట్ల శ్రద్ధాభావం కలుగుతుంది. అలానే గ్లోరీ అంటే వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు, వాళ్ళు అచీవ్ అయిందా లేదా అదంతా మనకి పక్కన పెడితే వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు ఒక ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్ గా ఉండడానికి అనే ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, వాళ్ళ పట్ల కలిగే భావన గ్లోరీ, గౌరవం. కృతజ్ఞత అంటేనేమో నేను ఎక్సలెంట్ ఇండివిజువల్ గా మారడానికి ఎఫర్ట్ పెడుతున్న వాళ్ళందరికీ పట్ల నాకుండే భావం కృతజ్ఞతా భావం. ఓకే. ఎనీ క్వశ్చన్ అండి? స్మాల్ క్వశ్చన్ అండి. ఇది గౌరవము, గ్లోరీ అండ్ రెస్పెక్ట్ రెండు డిఫరెంట్. గ్లోరీ చక్కగా అర్థమైంది, రెస్పెక్ట్ కూడా ట్రీటింగ్ అదర్స్ యాజ్ సేమ్ యాజ్ అవర్ సెల్వ్స్ కదా. రెస్పెక్ట్ కి తెలుగులో పదం ఉందా? సో దట్ గౌరవంకి ఆ రెస్పెక్ట్ కి మనం కొంచెం వ్యత్యాసం క్లియర్ గా తెలుసుకోవచ్చు. అంటే ఈ పదాలు ఇవే అండి. అంటే అన్ని కమ్యూనికేట్ అంటే కొన్ని ప్రీవియస్ మీనింగ్స్ ఉంటాయి కాబట్టి పదాలకి కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. బట్ ప్రస్తుతానికి ఇచ్చిన వర్డ్ సమ్మానము అండి. అంటే రెస్పెక్ట్ కి అది ఎగ్జాక్ట్ వర్డ్ తెలుగులో అయి ఉండకపోవచ్చు, బట్ మేబీ సాంస్క్రిట్ నుంచి డిరైవ్ చేస్తున్నారు. సో సమ్మానం అనే వర్డ్ పెట్టారండి రెస్పెక్ట్ కి. అది డెఫినేషన్ కూడా చెప్పాను కదా, సమ్యక్ మాపనం అంటే రైట్ గా కొలవడం, మాపనం అంటే మెజర్మెంట్ కదా. సో రైట్ గా మెజర్ చేయడం ఒక ఇండివిజువల్ ని అన్న దాని నుంచి రెస్పెక్ట్ కి సమ్మానము అనే వర్డ్ ఇచ్చారు. చక్కగా, చాలా చక్కగా. ఓకే. సో ఇవి ఫీలింగ్స్ అండి. మనం వేరియస్ ఫీలింగ్స్ మనలో, ఇవన్నీ ఫీలింగ్స్ మనలో ఉంటాయి, మనం గుర్తించాలి అంతే. ఒక మనిషితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వీ కెన్ ఐడెంటిఫై, ఇప్పుడు ఈ మనిషితోటి నాకు ఏమేమి ఫీలింగ్స్ కలుగుతున్నాయి అనేది చూసుకోవచ్చు. నాకు ట్రస్ట్ ఉందా, రెస్పెక్ట్ ఉందా, ఎఫెక్షన్ ఉందా, గైడెన్స్ శ్రద్ధాభావం ఉందా, గౌరవం ఉందా, కృతజ్ఞత ఉందా ఒక మనిషి పట్ల అనేది మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనలో అబ్జర్వ్ చేసుకుంటే మనలో సెల్ఫ్ లో మనకు కనిపిస్తుంది ఏం ఫీలింగ్ ఉంది ఈ మనిషి పట్ల అనేది. ఓకే. అలానే గ్రాటిట్యూడ్ గురించి ఒక 5 minutes కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. సో మనకి ఎవరి పట్ల గ్రాటిట్యూడ్ ఉందండి? మీరు ఇన్పుట్ ఇస్తారా మీరు చాట్ విండోలో? ఇవాళ ఇలా ఉన్నాను అంటే వీళ్ళందరి కృషి ఉంది అని మనకి ఎవరినైతే గుర్తిస్తామో, whom do we feel gratitude? సారీ. పేరెంట్స్, టీచర్స్, పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్, మదర్, who helped us, అందరూ హెల్ప్ చేసిన వాళ్ళందరూ, గైడ్ చేసిన వాళ్ళందరూ, స్పిరిచువల్ గురూస్ and mentors, husband, sister, self, స్వాతంత్ర సమర యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్, కజిన్స్, వైఫ్, గాడ్, కిడ్స్, పెట్స్, children, office boy,
ASVA members. Car drivers. Boss. Paper boy. Okay. Nice. So, attitude towards parents, Babai, teachers, spiritual gurus, those who have helped in our life journey. Nice. Farmers, sweepers. Okay. CHDHC. Okay. Nice అండి. So, doctors. Thanks. ఓకే. సో, బేసిక్‌గా చాలా మంది అంటే మన ఫ్యామిలీ నుంచి మనలో కొంతమంది నాకు నేను కూడా గ్రాటిట్యూడ్‌గా ఫీల్ అవుతున్నాను అన్నారు. అలానే తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్, గురువులు అన్నారు. ఆ తర్వాత ఇంకా స్కోప్ ఎక్స్‌పాండ్ అయ్యి ఫ్రీడమ్ ఫైటర్స్, సమాజంలో వేరియస్ పీపుల్ అంటే పేపర్ బాయ్ నుంచి, ఆఫీస్ బాయ్ నుంచి, ఫార్మర్స్, స్వీపర్స్, సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, డాక్టర్స్ ఇట్లా వేరియస్ పీపుల్ పట్ల మనకు సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. వెరీ నైస్. యా ఆల్మోస్ట్ ఎవ్రీబడి. సో మనం ఇవాళ ఇలా ఉన్నాము అంటే దానికి ఎంతో మంది అందరూ కలిసి ఒక చోట చేస్తున్నాం కాబట్టి వీఆర్ టుడే లైక్ దిస్. వి ఫీల్ దిస్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కానీ చాలా చాలా సార్లు మనం గుర్తించాం అంటే ఓకే రోడ్డు ఉంది కదా, వేసారు, వాళ్ళ పని వాళ్ళు చేశారు, అందులో నా కోసం చేసింది ఏముంది అనేది మనకు చాలా సార్లు చాలా మందికి అలా థాట్ వస్తుంది. సో నేను ఎందుకు సమాజానికి ఏమైనా చేయాలి, సమాజం ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, నా కోసం స్పెసిఫిక్ గా ఏం చేస్తున్నారు, స్కూల్ పెట్టారు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, టీచర్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నా కోసం స్పెసిఫిక్ గా ఏం చేయట్లేదు కదా అనేది వస్తుంది. నైస్. అదే ఒక్కటి మిస్ అయింది అనుకుంటూ ఉన్నాను. సో నేచర్. థ్యాంక్ యూ. గుడ్. సో నేచర్ కూడా కవర్ అయిపోయింది. సో అట్లా ప్రకృతిలో అంటే ఈ అస్తిత్వంలో pretty much everybody is contributing to us for our excellence, for us to be an excellent individual. So we have this sense of gratitude towards everybody. Alright. So ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్. సో నేచర్ నుంచి మనం ఏమేమి తీసుకుంటున్నాం? సో నేచర్ నుంచి మనం ఏమేమి తీసుకుంటున్నాం? ఫుడ్, ఎయిర్, వాటర్, ఆక్సిజన్, ఎవ్రీథింగ్, ఎనర్జీ, పేపర్, ఎనర్జీ, ఆకాష్, మనీ, గమ్. ఓకే నైస్. ఓకే. సో చాలా తీసుకుంటున్నాం నేచర్ నుంచి. ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఎయిర్ కానీ, ఆక్సిజన్ కానీ, పేపర్ అని, ఎనర్జీ అని, లైట్ అని, అట్లా వీఆర్ డిపెండెంట్ ఆన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ నేచర్. దెన్ సొసైటీ మన కోసం ఏం చేస్తుంది? సొసైటీ మన కోసం ఏం చేస్తుంది? కంఫర్టబుల్ లైఫ్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే. హెల్ప్, ప్రొటెక్షన్, రోడ్స్, హాస్పిటల్స్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, సెక్యూరిటీ, సహచరులను ఇస్తుంది. ఓకే నైస్. యా. సో సొసైటీ కూడా మనకి చాలా ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. దెన్ ఫ్యామిలీ.
ఫ్యామిలీ ఏమి ఇస్తున్నారు మనకి? కేర్, గైడెన్స్, రక్షణ, ఎమోషనల్ కంఫర్ట్, లవ్, పోషణ, ఎఫెక్షన్, ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమి ఇస్తున్నాం నేచర్కి? నథింగ్. నథింగ్. నేచర్కి మనమే ఇస్తున్నాం బ్యాడ్ థింగ్స్. ఓకే, CO2 ఇస్తున్నాము. పొల్యూషన్, ప్లాంటింగ్ ట్రీస్, పార్టిసిపేటింగ్, ప్లాస్టిక్. సో అవన్నీ కూడా తీసుకునేవే, ఇచ్చేయం కాదు. ట్రబుల్ క్రియేట్ చేస్తున్నాం నేచర్కి, అంతేనా? ఓకే, సొసైటీకి ఏమి ఇస్తున్నాము? మళ్ళీ నథింగ్ అన్నారు. ఓకే, రెస్పెక్ట్ ఇస్తున్నాము, మనీ, no effort, just money, part of society, serving needy. ఓకే, సో ఆలోచించాల్సి వస్తుంది బాగా ఏమి ఇస్తున్నాము అన్నదానికి కదా. దెన్ ఫ్యామిలీకి ఏమి ఇస్తున్నాం మనము? సపోర్ట్, కేర్. సో రిటర్న్ లో మనం కూడా ఫెసిలిటీస్ ఇస్తున్నాం ఫ్యామిలీకి, కేర్, సపోర్ట్ ఇస్తున్నాం, సెక్యూరిటీ ఇస్తున్నాం. సో కొంతవరకు ఉన్న దాంట్లో కొద్ది గొప్ప మనం ఫ్యామిలీ వరకు బ్యాలెన్స్ చేస్తున్నాం. లైక్ మనకి ఏవైతే వస్తున్నాయో మనం అవి ఫ్యామిలీకి కొంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతాం. బట్ సొసైటీకి, నేచర్కి చాలా వరకు మనం మిస్ అవుట్ అవుతాం. అంటే మనం చాలా తీసుకుంటాము సొసైటీ నుంచి, నేచర్ నుంచి. సో బట్ మన కాంట్రిబ్యూషన్, మనం వాల్యూ యాడ్ చేసేది చాలా వరకు కొంచెం మిస్ అవుతూ ఉంటుంది. సో అదొకసారి మనం చూసుకోవాల్సిన విషయం. ఐ జస్ట్ వాంటెడ్ టు డ్రా యువర్ అటెన్షన్ టు దిస్ ఫ్యాక్ట్ దట్ మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే గుర్తిస్తామో మనం నేచర్ నుంచి ఇంత తీసుకుంటున్నాము, సొసైటీ నుంచి ఇంత తీసుకుంటున్నాము ఫర్ వాట్ వీఆర్ టుడే, ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది టువర్డ్స్ ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ, నేచర్. సో ఫస్ట్ పాయింట్ అది, లెట్స్ ఫీల్ దట్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అట్ ద సేమ్ టైం మనం కూడా వాల్యూ యాడ్ చేద్దాం, లైక్ ఫ్యామిలీకి కానీ, సొసైటీకి కానీ, నేచర్కి కానీ, సో దట్ వీఆర్ ఆల్సో మ్యూచువల్లీ ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది. నాకు 2 minutes ఉంది, బట్ వన్ లాస్ట్ ఫీలింగ్ దట్ ఐ వాంటెడ్ టు కవర్ ఈజ్ లవ్. ఇది కామన్ గా యూజ్ చేసే సెన్స్ లో కాదండి, ఇది కొంచెం లైక్ ఆల్ ఎన్కంపాసింగ్ ఫీలింగ్. అంటే ద ఫీలింగ్ of being related to all. అంటే ప్రతి మనిషి. ఇందాక స్నేహం అంటే ఒక మనిషితో కదా, ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు వన్ ఇండివిజువల్ ఈజ్ ఎఫెక్షన్ అని చెప్పాను కదా. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ఆఫ్ స్నేహం ఆర్ ఎఫెక్షన్ ప్రతి మనిషితో ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో, ప్రతి మనిషితో నాకు ఆ ఫీలింగ్ ఉంటుందో, ప్రతి మనిషి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నా మనిషి అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో, దెన్ దట్ ఈస్ డిఫైన్డ్ యాస్ లవ్ ఆర్ ప్రేమ. ఇది ఒక ఆల్ ఎన్కంపాసింగ్ ఫీలింగ్, అంటే పూర్ణ మూల్యం అన్నమాట. సో మిగతా ఫీలింగ్స్ అన్ని మనకి దాని కాన్సిక్వెన్స్ గా ఒక ఫీలింగ్ ఆఫ్ లవ్ కలుగుతుంది టువర్డ్స్. బట్ అఫ్ కోర్స్ ఈ వర్డ్ ని చాలా సెన్సెస్ లో యూజ్ చేస్తారు, మూవీస్ లో కానీ, జనరల్ యూస్ లో కానీ. బట్ ఇక్కడ డిఫైన్ చేసింది ఏంటంటే ఇట్స్ అన్ ఆల్ ఎన్కంపాసింగ్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఎవ్రీబడి. ప్రతి మనిషితోటి నాకు ఒక సెన్స్ ఆఫ్ ఫీలింగ్ అనేది ఎప్పుడైతే వస్తుందో, సెన్స్ ఆఫ్ రిలేటెడ్, దెన్ దట్స్ కాల్డ్ as లవ్, ప్రేమ. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ ఇస్, ఈ ఫీలింగ్స్ అనేవి ఫస్ట్ ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యి ఒక వరల్డ్ ఫ్యామిలీ దాకా
వీ కెన్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్ అంటే మనలో రైట్ అండర్స్టాండింగ్ పెరిగే కొద్దీ ద నంబర్ ఆఫ్ పీపుల్ with whom I can have these feelings like trust, respect, affection, care, guidance, ఆ స్కోప్ పెరుగుతుంది. ఎంత మందితో మనం ఈ ఫీలింగ్స్ ని సస్టైన్ చేయగలుగుతాం, పంచుకోగలుగుతాం, ఫుల్ఫిల్ చేయగలుగుతాం అనేది ఫ్యామిలీతో స్టార్ట్ అవుతుంది ఒక స్మాల్ యూనిట్ గా. బట్ వీ కెన్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్ టువర్డ్స్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్. సో అదొక అంటే ఒక వసుదైక కుటుంబము, జగమంత కుటుంబం, ఇట్లా వీటి మీద రాశారు కదా చాలా మంది కవులు, పోయట్స్ కానీ ఫిలాసఫర్స్ కానీ. సో ఆ సెన్స్ ఏంటంటే బేసిక్ గా స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ టిల్ ఎ వరల్డ్ ఫ్యామిలీ ఐ కెన్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్. అంటే వరల్డ్ మొత్తం నా ఫ్యామిలీ అన్న సెన్స్ కూడా మనలో అంటే అంత కెపాసిటీ ఉంది సెల్ఫ్ లో. ప్రతి సెల్ఫ్ లో అంత పొటెన్షియల్ ఉంది. మనం పొటెన్షియల్ రియలైజ్ చేసుకోగలిగితే we can have these feelings like trust, respect, affection, care, guidance, glory, reverence, gratitude and love towards every human being, because it doesn't cost anything. Even care also I feel a sense of responsibility. నేను ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతున్నానో దాని ఎక్స్ప్రెషన్ కనిపిస్తూ ఉంటుంది. అది ట్రైన్ లో ఒక స్ట్రేంజర్ తో అవ్వచ్చు, ఇంట్లో నా ఫ్యామిలీ అవ్వచ్చు. సో ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నానో ఆ ఫీలింగ్స్ అన్ని అక్కడ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఫీలింగ్స్ అనేవి ఉండొచ్చు, దానికి ఇట్ డజంట్ టేక్ నాట్ నెసెసరీలీ బి ఎక్స్ప్రెస్డ్. సో ఐ థింక్ విత్ దాట్ ఐ విల్ స్టాప్ హియర్ అండి. సో మనం రిలేషన్షిప్ లో ఉన్న ఫీలింగ్స్ అన్నిటి గురించి ఇవాళ అబ్జర్వ్ చేసాము. ఈ ఫీలింగ్స్ అన్ని ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, ఇవేమి జనరేట్ చేయాల్సినవి కాదు, తయారు చేయాల్సినవి కాదు. ప్రతి మనిషిలోనూ ఈ ఫీలింగ్స్ ఆల్రెడీ ఉంటాయి అనేదే ప్రస్తావన అండి. సో వీటిని గుర్తించి మనం నిర్వహిస్తుంటే దెన్ ఆ రిలేషన్షిప్స్ లో ఆ ఇంటరాక్షన్స్ లో ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చి నేను కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను, ఎదుటి మనిషి కూడా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో ఎప్పుడైతే నాకు ఇది అర్థం అవ్వదో ఈ ఫీలింగ్స్ ని గుర్తించలేను అండ్ ఫుల్ఫిల్ కూడా చేయలేను. సో దానిలోనే అదే రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ కింద మనకి కనిపిస్తూ ఉంటాయి. సో నాలో ట్రస్ట్ లేనప్పుడు కోపం వస్తూ ఉంటుంది, రెస్పెక్ట్ లేనప్పుడు డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటాను, ఎఫెక్షన్ లేనప్పుడు ఒక స్నేహభావం కనిపించదు, అలానే ఒక గ్రాటిట్యూడ్, శ్రద్ధ కనిపించదు. ఎవరో చెప్తున్నారు కానీ నేను వినలేకపోతుంది, ఎందుకంటే ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్ ద ఎక్సలెన్స్ ఇన్ అదర్. అట్లా ఈ ఫీలింగ్స్ అన్ని మనలో ఉంటాయి, మనం గుర్తించి వాటిని నిర్వర్తిస్తూ ఉండొచ్చు. సో విత్ దట్ ఐ విల్ స్టాప్ హియర్ అండి. సారీ 3 minutes extra time తీసుకున్నాను, బట్ విల్ టేక్ అప్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఈవినింగ్ సెషన్ on this topic. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా విల్ టేక్ అప్ ఇన్ ద ఈవినింగ్ అండి. సో విత్ దట్ we come to an end of the relationship topic. సో వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ ని అర్థం చేసుకుంటున్నాం కదా, సెల్ఫ్ అండ్ బాడీ, మై రిలేషన్షిప్ విత్ బాడీ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అయినవి. నెక్స్ట్ సొసైటీ, నేచర్ గురించి కూడా బ్రీఫ్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ అండి అందరికి. హ్యావ్ ఎ గుడ్ డే.